Good morning. Good morning, all of you. Is my voice is audible? Hello? Okay, fine. Some problems with the chat box. Voice mistake. ఓకే, కొంచెం తొందరగా జాయిన్ అయితే మనం క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ రోజు మనకి వెరీ గుడ్. చాలా మంది వాళ్ళ నేమ్స్ వాళ్ళ డిస్ట్రిక్ట్ నేమ్స్ పెట్టుకున్నారు. సో చాలా మందికి రీనేమ్ చేసుకోవడం తెలియకపోవచ్చు. కొంత ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ చాలా మంది తెలుసు. బట్ అయినా సరే ఇప్పుడు మనం ఫస్ట్ రీనేమ్ ఎలా చేయాలో నేర్చుకోరండి. ఎందుకంటే రీనేమ్ చేస్తేనే మీకు ఇప్పుడు మీరు ఎలా ఏ నేమ్తో అయితే మీరు డిస్ప్లే అవుతుందో ఆ నేమే మీకు ఇక్కడ వర్క్ ఇక్కడ చేస్తారనమాట. జనరల్ గా ఏంటంటే మిమ్మల్ని వ్యాలిడ్ చేసేది దాంతో మీ అటెండెన్స్ ని గట్రా. సో మీరు మీ డిస్ట్రిక్ట్ నేమ్ కనుక ముందు లేకపోతే కనుక మీకు అది ఇబ్బంది ఉంటుంది. ఒకసారి మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఎలా పెట్టుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఒకసారి నేను ఈ లోపు ఒక నిమిషం ఉండండి. సో ఇప్పుడు రీనేమ్ ప్రాసెస్ చూద్దాం మనం ఒకసారి. రీనేమ్ మన డెస్క్టాప్ లోని కానీ మొబైల్లో కానీ దెర్ ఈస్ నో క్లారిటీ ఇన్ యువర్ వాయిస్. వాయిస్ ఇప్పుడు వస్తుందా అది? హలో, క్లారిటీగా వస్తుందా వాయిస్? ఓకే, ఫైన్, బాగానే వస్తుందని చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, నా స్క్రీన్ షేర్ అయింది కదండి. ఓకే, గీత గీయడం ఆపండి ప్లీజ్. ఓకే, ఇంకొక మనం ఇంకొక 5 minutes 2:10 వరకు వెయిట్ చేస్తాను నేను. 2:10 తర్వాత మనం తీసుకున్నాం. ఓకే, నా వీడియో అయితే షేర్ అయింది నాది. నేను ఫస్ట్ హలో, వాయిస్ చాలా క్లియర్గా వస్తుందండి అది. మీ దాంట్లో ఒకసారి మీ సెల్ ఫోన్ దగ్గర మీ సెల్ ఫోన్ లో ఒక హెడ్ ఫోన్ సింబల్ ఉంటుంది. హెడ్ ఫోన్ సింబల్ జాయిన్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది. ఆ జాయిన్ ఆడియో దగ్గర జాయిన్ ఆడియో క్లిక్ చేస్తే కాల్ మొబైల్ అయితే కాల్ ఓవర్ ఇంటర్నెట్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలండి, అప్పుడే మీకు వాయిస్ ఇప్పిస్తుంది. అలాగే డెస్క్టాప్ అయితే కరెక్ట్ వయా ఇంటర్నెట్ అని చెప్పేసి వస్తుంది, అప్పుడు మీకు వినిపిస్తుంది అనమాట. ఓకే, your voice is coming little noise and not voice clear. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు జూమ్ లో రీనేమ్ అంటే డెస్క్టాప్ లో జూమ్ యాప్ డెస్క్టాప్ లో పెట్టిన వాళ్ళు రీనేమ్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి ఓకే, నేను మ్యాక్సిమం చేశాను స్క్రీన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు వచ్చేసి డెస్క్టాప్ లో పెట్టిన వారికి స్క్రీన్ అనేది ఇలా విజిబుల్ అవుతుంది. మీరు కింద చూసుకుంటే ఇక్కడ చూడండి, కింద పార్టిసిపెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక బ్లాక్ ఉంది కదా, పార్టిసిపెంట్స్ అని చెప్పేసి క్లిక్ ఆన్ పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇదంతా డెస్క్టాప్ యూజర్ కి, నేను మొబైల్ యూజర్ కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ డెస్క్టాప్ యూజర్ వినండి. డెస్క్టాప్ యూజర్ ఫస్ట్ క్లిక్ ఆన్ పార్టిసిపెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇలాగ ఒక పార్టిసిపెంట్స్ డైలాగ్ బాక్స్ అనేది ఒక ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ నేమ్ ఉంటుంది కదా, మీ నేమ్ దగ్గరికి వెళ్ళి కర్సర్ తీసుకురండి. కర్సర్ అంటే యారో మార్క్ ఉంది కదా, ఇప్పుడు నేను మూవ్ చేస్తున్న నా యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీ నేమ్ తీసుకొస్తే మోర్ అనే బటన్ హైలైట్ అవుతుంది అనమాట. ఆ మోర్ అనే దాని మీద క్లిక్ చేయండి.
ఆ మోర్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రీనేమ్ యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆ రీనేమ్ యాడ్ ప్రొఫైల్ పిక్చర్ రీనేమ్ దగ్గర రీనేమ్ అనే చోట క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ రావాలి. అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఈ రీనేమ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇదనమాట. అంటే ఏ డిస్ట్రిక్ట్ కి ఏ ఇనిషియల్ పెట్టుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా పర్లేదు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ మనం ఈరోజు గూగుల్ ఫామ్ ఇస్తాం. మనం చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఓకే. రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా నో ప్రాబ్లమ్. అటెండ్ అవ్వండి. ఓకే. తర్వాత ఈజీ అని ఉందనుకోండి. ఇక్కడ చూడండి. ఈజీ అంటే ఈస్ట్ గోదావరి. డబ్ల్యూజీ అంటే వెస్ట్ గోదావరి. అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు మీరు దాని ప్రకారం ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత బిఎస్కేపీ అంటే విశాఖపట్నం. కేడిపి అంటే కడప. కేఎన్ఎల్ ఫర్ కర్నూలు. కేఆర్ఐ ఫర్ కృష్ణ. ఎస్కేఎల్ఎం ఫర్ శ్రీకాకుళం. బిజెడ్ఎన్ఎం ఫర్ విజయనగరం. పీకేఎస్ఎం ఫర్ ప్రకాశం. ఏటీపీ ఫర్ అనంతపూర్. తర్వాత ఎన్ఎల్ఆర్ ఫర్ నెల్లూరు. జిఎన్టీ మీన్స్ గుంటూరు. టిటిఆర్ మీన్స్ చిత్తూరు. సో మీరు కన్ఫర్మేషన్ మెయిల్స్ రాకపోయినా ఏం ప్రాబ్లం లేదండి. మీరు కన్ఫర్మేషన్ మెయిల్స్ రావాల్సిన అవసరం లేదు. మీరు రిజిస్టర్ అయినా అవ్వకపోయినా సరే మీరు ఈ క్లాస్ జాయిన్ అవ్వచ్చు. నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. సమ్ టైమ్స్ యువర్ వాయిస్ ఇస్ బ్రేక్స్. నాకు ఇక్కడ బ్రేక్స్ ఏమి వినిపించట్లేదండి నాకు. నేను నా ఫోన్ పక్కనే పెట్టుకున్నాను. నాకైతే ఎటువంటి బ్రేక్స్ రాలేదు నాకు. సో ఓకే. ఇప్పుడు ఇలాగా ఇప్పుడు సేమ్ మీ నేమ్స్ డెస్క్టాప్ లో ఎవరైతే ఉన్నారో నేను ఇందాక రీనేమ్ ప్రాసెస్ చెప్పాను కదా. ఆ రీనేమ్ ప్రాసెస్ దగ్గర మీరు ఈజీ యువర్ నేమ్ ఇక్కడ ఈస్ట్ గోదావరికి అయితే కనుక ఈజీ అండర్ స్కోర్ వచ్చి మీ నేమ్ రావాలి. డబ్ల్యూజీ వచ్చి మీ నేమ్ రావాలి. అలాగే ఇప్పుడు మనం మొబైల్లో ఎలా చేయొచ్చు అనే దానికి ఫుల్ నేమ్ ఇవ్వండి. ప్రాబ్లం లేదు. మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఓకే. తర్వాత ఇప్పుడు మొబైల్లోకి వచ్చేసరికి చూడండి. మొబైల్లోకి వచ్చేసరికి మీరు మొబైల్ స్క్రీన్ అనేది చూడండి. లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా అలా కనిపిస్తుంది. అక్కడ మీరు కింద చూడండి పార్టిసిపెంట్స్ అని చెప్పేసి ఉంది. సో పార్టిసిపెంట్స్ అని ఉంది కదా. ఆ పార్టిసిపెంట్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి. ఇక్కడ మీకు ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అది అక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీ నేమ్ దగ్గరికి వెళ్ళండి. మీ నేమ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ టచ్ చేయండి. మీ నేమ్ టచ్ చేస్తే ఇక్కడ ఒక డైలాగ్ ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. చూడండి. రాజేంద్ర ఇక్కడ చూడండి. నేను క్లిక్ చేసిన తర్వాత రాజేంద్ర జావా అని వచ్చి నా నేమ్ వచ్చి రీనేమ్ ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ నేమ్. అది మీ మొబైల్ కొంతమందికి రియల్మీ అని రెడ్మీ అని తర్వాత ఏదో రకరకాల నేమ్స్ వస్తాయి. నంబర్స్ కూడా వస్తుంటాయి. అవి రీనేమ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మొబైల్లో పార్టిసిపెంట్స్ అనే దాన్ని క్లిక్ చేసి ఆ పర్టికులర్ నంబర్ ఏదైతే వస్తుందో మీది ఆ నంబర్ మీద క్లిక్ చేస్తే మీది పైనే ఉంటుందండి. మీది సార్ నా నేమ్ ఎదుర్కోవడం ఎలాగా నంబర్లో ఉంటాయని చెప్పేసి మీరు డౌట్ పడక్కర్లేదు. మీరు ఎవరైతే లాగిన్ అవుతారో మీరు ఫస్ట్ పార్టిసిపెంట్స్ లిస్ట్ లో మీరు మీ మొబైల్ క్లిక్ చేసిన పైన ఉంటుంది. ఓకే. అందరికన్నా పైన ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రీనేమ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు రీనేమ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో ఆటోమేటిక్ గా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ టు రీనేమ్ యువర్ నేమ్ ఇన్ డెస్క్టాప్ అండ్ యాజ్ వెల్ యాజ్ మొబైల్. సో ప్రతి ఒక్కరు రీనేమ్ చేసుకుంటే మాకు అటెండెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీకు కూడా సర్టిఫికేట్ వచ్చేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఎవరెవరు ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. ఫైన్. మాక్సిమం అందరూ చేసుకుంటున్నారు. అందరూ చేసేసుకున్నారు. ఓకే. ఓకే. ఫైన్. మాక్సిమం టీచర్ చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. వాయిస్ అయితే నాది క్లియర్ గానే ఉందండి. నాకైతే అంత పెద్ద ప్రాబ్లం ఇక్కడ నేను నా మొబైల్‌తో కూడా వింటున్నాను నేను. సో నాకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఓకే. సో ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్తే
బేసిక్స్ ఆఫ్ పైథాన్. ఫస్ట్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీ వాళ్ళు ఉన్నారు. ఇంటర్ వాళ్ళు, 10th వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత తక్కువ ఈ టైంలోనే మీరు రియలైజ్ అయినందుకు చాలా మంది. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ అనేది ఇంట్రడక్షన్ నేర్చుకుంటాం. ఎందుకంటే ప్రతి డైరెక్ట్ గా ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళిపోతే బేసిక్ రూల్స్ తెలుసుకోకుండా ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ నేర్చుకున్నా సరే మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ మాత్రం థియరీ నుంచి అడుగుతారు. సో థియరీ నుంచి అడిగినప్పుడు మీరు కొంచెం డిస్టర్బెన్స్ అయితే కనుక మీకు ఇబ్బంది అవుతుంది అనమాట ఆ టైంలో. ఎందుకంటే యూ హ్యావ్ మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు డూ ప్రోగ్రామింగ్, బట్ యూ డోంట్ నో హౌ టు ఆన్సర్ ద థియరిటికల్ క్వశ్చన్స్ అండ్ బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కోసం క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చెప్పలేకపోవచ్చు. ఇదంతా రికార్డెడ్ అండి. ఈ వాయిస్ ఇది అంతా కూడా రికార్డెడ్ వర్షన్ ఉంటుంది. ఓకే. ఈ వాయిస్ ఇదంతా కూడా ఈ క్లాస్ అంతా కూడా రికార్డెడ్ వర్షన్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీకు లింక్ కూడా షేర్ చేస్తాం. మీకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం. ఓకే. బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా ఒక వాట్సాప్ గ్రూప్ వస్తుంది. సో వాట్సాప్ గ్రూప్ వచ్చిన తర్వాత మిగతా మనము దానికి సంబంధించిన మీకు ఒక సపరేట్ డ్రైవ్ కూడా క్రియేట్ చేస్తాను. మీకు నోట్స్ కి సంబంధించింది, అలాగే ఆ పీపీటీ సంబంధించిన ఒక డ్రైవ్ కూడా క్రియేట్ చేస్తాం. ఓకే. ఫైన్. వాట్సాప్ లింక్ ఇంకప్పుడే పెట్టము. వాట్సాప్ లింక్ ఎందుకు అంటే పైథాన్ డెప్త్ లో చెప్తానా బేసిక్స్ లో చెప్తానా అనేది మీరు విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే. స్టార్టింగ్ రోజునే మొత్తం అన్ని ఎలా చెప్తాను ఏం చెప్తాను అనేది చెప్పకుండా ఆల్రెడీ ఇక్కడ చాలా మంది నేర్చుకుని ఉన్నారు కదా. గుంటూరు దివ్య గారు మీరు కొంచెం వాయిస్ నాది వినిపించట్లేదు అంటారు కాబట్టి మాక్సిమం చాలా మంది నేను చెప్పిన దానికి రిప్లై ఇస్తున్నారు కదా. సో నాకు వినిపిస్తుంది. ఒకసారి ఆడియో సెట్టింగ్స్ చూసుకోండి. మీరు న్యూ అయినా పర్లేదు, మీకు ఏ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, ఐ విల్ ట్రైన్. ఓకే. ఐ విల్ ట్రైన్ యూ, డోంట్ వరీ. మీకు ఏం తెలియకుండా ప్రాబ్లం లేదు. నేను చెప్తాను కదా స్టార్టింగ్ నుంచి వాట్ ఇస్ వాట్ అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోగల ఒకటి ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ నేర్చుకోగలన్న ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు ఏదైనా వస్తుంది, లేకపోతే ఎవరు ఏం చేయలేరు. సో మీరు ఫస్ట్ ఇయర్ 10th ఇంటర్ అని కూడా కాదు, మీరు ఏ స్టేజ్ లో ఉన్నా సరే మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. నేను చెప్తాను మీ డౌట్స్ అన్నిటి కూడా నేను క్లారిఫై చేస్తా ఉంటాను. ఓకే. ఓకే. ఫైన్. ఇప్పుడు క్వశ్చన్స్ పక్కన పెడదాం. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. సో ఈ రోజు మనం స్లైడ్స్ లో వెళ్దాం. ఓకే. ఈ రోజు అజెండా పాయింట్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ పైథాన్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్, ఇన్వెన్షన్ ఆఫ్ పైథాన్, uses of Python, disadvantages of Python, versions of Python and syntax of Python. అంటే ఈ రోజు మనం పైథాన్ బేసిక్స్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ప్లస్ ఏంటంటే బేసిక్ పైథాన్ థియరీ కోసం మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు పైథాన్. పైథాన్ ఇంట్రడక్షన్ కోసం మనం చెప్తాం. మనం ఓకే. ఫస్ట్ పైథాన్ ఇంట్రడక్షన్ లో చూసుకుంటే పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి. జనరల్ గా ఎవరు అడిగినా సరే మిమ్మల్ని పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మాత్రం చెప్పండి. మిగతాదంతా కూడా ఏంటంటే మోర్ డెప్త్ లో అర్థం చేసుకోవడం కోసం. అంటే పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ డైనమిక్ సిమాంటిక్స్. It's high-level built-in data structures combined with dynamic typing and dynamic building make it very attractive for rapid application development as well as a scripting or glue language to connect existing components together. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం స్లైస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఏంటంటే ఇలా చదువుకుంటూ వెళ్తే మనకి వచ్చేది ఏంటంటే పదాల మీద జస్ట్ అది ఏంటో తెలుస్తుంది. ఆ వర్డ్ ఎలా చదవాలో తెలుస్తుంది, తర్వాత వర్డ్ ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుస్తుంది. కానీ ఆ వర్డ్ అర్థం తెలియదు అన్నమాట. అర్థం తెలుసుకోకుండా వెళ్తే మనకి ఏది చివరాఖరికి ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటుంది.
సో ఫస్ట్ పైథాన్ ఈజ్ అన్ ఇందులోని ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. ఇందులో ఫస్ట్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డివైడ్ చేద్దాం. ఈ 3 వర్డ్స్ ని డివైడ్ చేసిన తర్వాత నేను ఫస్ట్ ఎక్కడి నుంచి చెప్తానంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంది కదా. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి మొదలు పెడతాం. అయితే ఇక్కడ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం మొదలు పెట్టినప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ కూర్చున్నామన్నమాట. హై లెవెల్ అనేది ఒకటి ఉందంటే దానికి సంబంధించి మిడిల్ లెవెల్, లో లెవెల్ అనేది కూడా ఉంది. డైరెక్ట్ గా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్తే లో లెవెల్ అండ్ మిడిల్ లెవెల్ అంటే ఏంటో అర్థం కాదు. సో మనం లో లెవెల్ అండ్ మిడిల్ లెవెల్ అంటే ఏంటో కూడా తెలుసుకున్న తర్వాత హై లెవెల్ తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ టైప్స్ లో లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ 3 టైప్స్ అన్నమాట. ఈ 3 టైప్స్ లో మీరు చూసుకుంటే ఫస్ట్ వాట్ ఈజ్ లో లెవెల్. లో లెవెల్ అంటే ఏంటి అనేది చూసుకుంటే మీరు లో లెవెల్ లాంగ్వేజ్ అబ్రివేటెడ్ as LLL అని చెప్పేసి అంటారు. అంటే కొన్ని చోట్ల మనకి ట్రిక్కీగా క్వశ్చన్ ఉంటుంది. LLL అంటే ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ సైడ్ లో లో లెవెల్ లాంగ్వేజ్ 3 L's స్టార్టింగ్ వస్తాయి అన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. సో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆర్ లాంగ్వేజెస్ క్లోజ్ టు ద మిషన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్ సెట్ దే ప్రొవైడ్ లెస్ ఆర్ నో అబ్రివేషన్ ఫ్రమ్ ద హార్డ్వేర్. అంటే ఏంటంటే ఈ ఈ లో లెవెల్ లాంగ్వేజెస్ అనేవి ఎలా ఉంటాయంటే కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు క్లియర్ గా ఉంటాయి అనమాట. అంటే కంప్యూటర్ అంటే మనకి లోపలంతా ప్రాసెస్ చేసేది ఒక ప్రాసెసర్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రాసెసర్ కి అర్థమయ్యేటట్టు ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరున్నారు, వీఆర్ ఆల్ బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్. వీఆర్ ఆల్ నో తెలుగు. అంటే మనకి తెలుగు అనేది చాలా బాగా వచ్చు కదా. సో తెలుగు అనేది మనకి బాగా వచ్చినప్పుడు నేను మీకు తెలుగులో చెప్తున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్కన్వీనియన్స్. అంటే ఏంటంటే మీకు ఏ ఇబ్బంది కానీ చిరాకు కానీ లేకుండా మీరు డైరెక్ట్ గా వినొచ్చు. అదే ఇప్పుడు మీరు తెలుగు, నేను ఇంగ్లీష్ అనో హిందీ అనో వేరే లాంగ్వేజెస్ లో చెప్పినప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం హిందీ రాకపోవచ్చు, ఇంగ్లీష్ పెద్ద కమాండ్ రాకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. కంప్యూటర్ కూడా అలాగే ప్రాసెసర్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ ప్రాసెసర్ కి అర్థమయ్యే భాష ఏంటి, వన్స్ అండ్ జీరోస్ అర్థమవుతాయని మనకు తెలుసు కదా. సో ఆ వన్స్ అండ్ మిషన్ లాంగ్వేజ్ అంటే సింపుల్ గా వన్స్ అండ్ జీరోస్ అన్నమాట. సో ఆ వన్స్ అండ్ జీరోస్ మిషన్ లాంగ్వేజ్ లో వన్స్ అండ్ జీరోస్ డైరెక్ట్ గా ఉంటాయి కాబట్టి కంప్యూటర్ కి కన్వర్షన్ అవసరం లేకుండానే అర్థమవుతుంది. తర్వాత ఏ లోవర్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటరాక్ట్స్ డైరెక్ట్లీ విత్ ద రిజిస్టర్ అండ్ మెమరీ. ఇది మీకు తర్వాత చెప్పాను. సిన్స్ ఇన్స్ట్రక్షన్స్ రిటన్ ఇన్ లో లాంగ్వేజెస్ ఆర్ మిషన్ డిపెండెంట్. మిషన్ డిపెండెంట్ అంటే అర్థం ఏంటి, అక్కడ ఉన్న హార్డ్వేర్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మారిపోతుంది. ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు యాపిల్ కానీ, యాపిల్ ల్యాప్టాప్స్ కానీ, లేకపోతే ఇప్పుడు యాపిల్ ప్రాసెసర్లు, ఇంటెల్ ప్రాసెసర్లు, రకరకాల ప్రాసెసర్లు ఉంటాయి. ఇన్ని ప్రాసెసర్లు ఉన్నా సరే సి లాంగ్వేజ్ అనేది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. జావా అనేది ఒకలాగే ఉంటుంది. పైథాన్ అనేది ఒకలాగే ఉంటుంది. కానీ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది అలా ఉండదు. ప్రాసెసర్ హార్డ్వేర్ టు హార్డ్వేర్ మిషన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మారిపోతాయి అన్నమాట. అది ఎలా అనేది తర్వాత చెప్తాను. ప్రోగ్రామ్స్ డెవలప్డ్ యూజింగ్ లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మిషన్ డిపెండెంట్ అండ్ నాట్ పోర్టబుల్. పోర్టబుల్ అంటే అర్థం ఏంటంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు కూడా ఏంటి ఏదో మధ్యలో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఎస్, ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ మిషన్ లాంగ్వేజ్ అంటే మనం డైరెక్ట్ గా వన్స్ అండ్ జీరోస్ మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటికల్ గా వన్స్ అండ్ జీరోస్ మనం ఎంటర్ చేస్తే ఏమవుతుంది, సపోజ్ అది మీకు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను తర్వాత. ఓకే, ప్రోగ్రామ్ పెర్ఫార్మ్ యూజింగ్ ఓకే నాట్ పోర్టబుల్ అంటే ఏంటంటే బోర్డ్ అనేది ఇన్స్ట్రక్షన్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. పోర్టబుల్ కాదు అంటే చాలా కొంచెం పెద్దగా ఉంటుంది. లో లెవెల్ లాంగ్వేజ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రెటర్. అంటే ఎటువంటి ట్రాన్స్లేటర్ అవసరం లేదని అర్థం. కంపైలర్ అన్నా ఇంటర్ప్రెటర్ అన్నా అసెంబ్లర్ అన్నా ఏదైనా ఒకటే. కంపైలర్, ఇంటర్ప్రెటర్, అసెంబ్లర్ ఆల్ ఆర్ కన్వర్టర్స్. అంటే కంప్యూటర్ అర్థమయ్యేటట్టు మన కోడ్ మార్చే ఒక మీడియేటర్స్ అన్నట్టు. ఓకే, అది కూడా మీకు ఇక్కడ నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. నెక్స్ట్ మీరు క్లాస్ రికార్డ్ చేసుకోవడానికి ఉండదు, నేను రికార్డ్ చేస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ లో లెవెల్ లాంగ్వేజెస్ లో 2 రకాల లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకటి మిషన్ లాంగ్వేజ్, 2 అసెంబ్లీ లాంగ్వేజ్. అంటే ఈ 2 లో లెవెల్ లాంగ్వేజెస్ లో
ఈ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు మనం మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ చూద్దాం. Machine level language is closest to language to the hardware. It consists of a set of instructions that are executed directly by the computer. These instructions are sequence of binary bits. Okay, ఇందాక ఎవరో బైనరీ లాంగ్వేజ్ అన్నారు కదా, మిషన్ లాంగ్వేజ్ అన్నా బైనరీ లాంగ్వేజ్ అన్నా ఇంచుమించు ఒకటే. కాకపోతే ఏంటంటే బైనరీ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్ మిషన్ టు మిషన్ మారుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ రిటెన్ ఇన్ మిషన్ లాంగ్వేజ్ ఆర్ మిషన్ డిపెండెంట్ అండ్ వ్యారీస్ ఫ్రమ్ కంప్యూటర్ టు కంప్యూటర్. అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి మిషన్ లాంగ్వేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ మిషన్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ చూడండి, నేను ఇలా ఇదంతా ఇచ్చాను కదా, 1s and 0s, 10 అని చెప్పేసి ఒక చాలా పెద్ద డేటా ఉంది కదా. యాక్చువల్ గా ఇప్పుడు మనం ఏ అని టైప్ చేస్తున్నాం, బి అని టైప్ చేస్తున్నాం, ఇక్కడ కీబోర్డ్ మీద నేను ఏ అని టైప్ చేస్తుంటే మానిటర్ మీద ఏ అని డిస్ప్లే అవుతుంది. కానీ మిషన్ లాంగ్వేజ్ లో ఏ అని టైప్ చేయాలంటే డైరెక్ట్ గా ఏ అని టైప్ చేయకూడదు. ఏకి బ్యాక్ ఎండ్ లో ఉన్న 1s and 0s మనం టైప్ చేయాలన్నమాట. సో జనరల్ గా మిషన్ లాంగ్వేజ్ అంటే ఇట్లా ఉంటుంది. చూడండి, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యూజ్ మిషన్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ జనరేషన్ లో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ కొంతమంది టెక్నీషియన్లు చూసారు ఎంత పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ చూసుకుంటే ఇక్కడ పెద్ద ఆపరేటర్లు అందరూ కూడా ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్కరు ఉంటారు అనమాట. అందుకనే మనకి జనరల్ గా ఒక థియరీ ఉంటుంది కదా, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ లో 5 MB డేటా. అంటే ఇప్పుడు మనం నార్మల్ గా ఒక ఫోటో తీస్తూనే దాదాపు 10 MB 50 MB మొబైల్ ఫోన్ లో ఒక ఫోటో తీస్తుంటే 10 to 50 MB పడుతుంది డేటా. అలాంటిది ఫస్ట్ జనరేషన్ లో 5 MB స్టోరేజ్ ఉన్న కంప్యూటర్ తయారు చేయడానికి 50 అంతస్తుల బిల్డింగ్ పట్టేదన్న. ఓకే, ఇది ఇక్కడ ఏంటంటే ఎందుకు ఎంతసారి పెట్టేదంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కి ఒక వ్యాక్యూమ్ ట్యూబ్ పెట్టారు. వ్యాక్యూమ్ ట్యూబ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క బిట్ కి మీకు తెలుసు కదా, 5 MB అంటే మొత్తం 5 లక్షల వ్యాక్యూమ్ ట్యూబ్స్ అన్ని పేర్చి రకరకాల చోట్ల రకరకాలుగా పెట్టాలి. దానివల్ల ఏంటంటే సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉండదు అనమాట. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఆ రకంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆపరేటర్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో చూస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ చూసారా, అవన్నీ ర్యాక్ మొత్తం కూడా వ్యాక్యూమ్ ట్యూబ్స్ తో నింపేశారు అవన్నీ. సో ఇప్పుడు సపోజ్ ఆ ర్యాక్ ఒక ర్యాక్ లో మహా అయితే ఎన్ని బిట్స్ పడతాయి చూడండి. ఒక్కొక్క దానికి ఒక 16 చూసుకున్నా మహా అయితే ఒక్కొక్క దానికి ఒక 100 కన్నా ఎక్కువ పడతాం. అంటే ఒక పెద్ద ర్యాక్ లో 100 బిట్లు మాత్రం పడతాయి. 1 and 0 1 0 1 0 1 0 అలాంటి 1s and 0s 100 మాత్రమే పడుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక ఫోటోని మీ మొబైల్ ఫోన్ లో తీసుకుంటే ఆ ఫోటోలో దాదాపు కొన్ని కోట్ల బిట్లు ఉంటాయి, కొన్ని కోట్లు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో వచ్చేసరికి ఎందుకు అంత పెద్ద సైజ్ అంటే బికాస్ ఆఫ్ వ్యాక్యూమ్ ట్యూబ్ సైజ్ అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇంకా మీకు క్లియర్ గా మిషన్ కోడ్ కోసం మీకు అర్థం కావాలంటే ASCII కోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ASCII కోడ్ అంటే అర్థం ఏంటి? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే ఏంటంటే మన కీబోర్డ్ లో ABCD 1 2 3 సింబల్స్, ఫంక్షన్ కీస్, రకరకాల అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిలో మనం ఏది ఇప్పుడు సపోజ్ బి ప్రెస్ చేస్తూ ఉంటే నాకు ఏది ఒకసారి చెప్తాను. నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. ఒక నిమిషం. డెస్క్టాప్ ఒకసారి చూడండి. ఓకే, ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ఒక నిమిషం అండి. ఓకే,
ఇక్కడ చూడండి, నేను బిఎన్ ప్రెస్ చేస్తున్నాను. నేను నార్మల్ క్యాపిటల్ బిఎన్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూసారా మీరు, క్యాపిటల్ బిఎన్ ప్రెస్ చేశాను నేను. క్యాపిటల్ బిఎన్ ప్రెస్ చేసినప్పుడు నాకు డైరెక్ట్ గా దీని మీద ఏది మన స్క్రీన్ మీద డైరెక్ట్ గా బి అనేది ప్రెస్ అయిపోయింది. చూసారు కదా, బి అనేది ప్రెస్ అయింది, బాగానే ఉంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు బి అనేది నేను ప్రెస్ చేసిన తర్వాత లోపల ఇంటర్నల్ గా ఇప్పుడు యాస్ కీ నేను చెప్పాను కదా, ఇక్కడ చూడండి నేను రాస్తాను. యాస్ కీ, యాస్ కీ అంటే అర్థం ఏంటంటే అమెరికన్ as per standard, American standard code for information interchange. ఓకే, సో ఇక్కడ మనం మీరు కీబోర్డ్ మీద ఏది ప్రెస్ చేసినా సరే ఈ యాస్కీ కోడ్ ప్రకారమే మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. సో యాస్కీ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సపోజ్ మిమ్మల్ని కీబోర్డ్ లో ఎవరైనా మీరు కీబోర్డ్ లో ఏదైనా ప్రెస్ చేస్తున్నావు కదా, అది డిస్ప్లే అవుతుంది కదా, అది ఏ రూల్ ప్రకారం డిస్ప్లే అవుతుందంటే యాస్కీ రూల్ ప్రకారం డిస్ప్లే అవుతుందని చెప్పచ్చు, అమెరికన్ స్టాండర్డ్ కోడ్. ఈ యాస్కీ రూల్ ఏంటంటే ఇది ఒక 7-bit కోడ్ అన్నమాట. 7-bit కోడ్ అంటే ఏంటి? ఈ 7-bit కోడ్ అంటే అర్థం ఏంటంటే మీరు కీబోర్డ్ లో ఏ కీ ప్రెస్ చేస్తారు, అది స్పేస్ అవ్వచ్చు, ఆల్ట్ అవ్వచ్చు, షిఫ్ట్ అవ్వచ్చు, క్యాప్స్ లాక్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు, ఆల్ ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, నంబర్స్ అండ్ సింబల్స్, ఏది ప్రెస్ చేసినా సరే ఒక 7-bit కోడ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే సపోజ్ నేను బిఎన్ ప్రెస్ చేశాను అనుకోండి, క్యాపిటల్ బిఎన్ ప్రెస్ చేస్తే నేను ఒకసారి దీంట్లో కలుపుతా చూడండి. ఇక్కడ బిఎన్ ప్రెస్ చేస్తే ఏముందంటే 100 1000010 అని ఉంది. సో నేను బిఎన్ ప్రెస్ 1001010 అని చెప్పేసి ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ నేను బిఎన్ ప్రెస్ చేస్తే ఇంటర్నల్ గా నేను ఏం ప్రెస్ చేసినట్టు 1000010 అని ప్రెస్ చేసినట్టు. ప్రెస్ చేసిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది? ప్రాసెసర్కి వెళ్తుంది. ప్రాసెసర్కి వెళ్ళి ప్రాసెసర్ దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ మనకి ఏమొస్తుంది? మానిటర్ మీద బి అనేది వస్తుంది. అంటే మీరు కీబోర్డ్ మీద ప్రెస్ చేసిందేమో ఈ బి ప్రెస్ చేశారు మీరు. ఓకే, ప్రెస్ చేసిన తర్వాత అది ఇంటర్నల్ గా ఏమైంది? ఇంటర్నల్ గా ఇలా టైప్ అయింది మనకి. ఇంటర్నల్ గా ఇలా 1001010 కింద వెళ్ళి ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళింది. ప్రాసెసర్ ఏం చేస్తుంది? ఈ కోడ్ ప్రకారం మానిటర్ మీద ఈ బి అనే లెటర్ ని టైప్ చేసి మనకి డిస్ప్లే అయ్యేలా చేసింది. సో ఇదనమాట. మిషన్ కోడ్ కూడా సేమ్ అలా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ మిషన్ కోడ్ లో ఎలా ఉంటదంటే ఇక్కడ బి అని ఎంటర్ చేయడానికి ఉండదు అనమాట. ఈ బికి తగ్గ కోడ్ ఏదైతే ఉందో 1000010 అనేది ఈ కోడ్ ని మీరు ఎంటర్ చేయాలి. ఈ కోడ్ ని మీరు ఎంటర్ చేస్తే ప్రాసెసర్ డైరెక్ట్ గా బి అనే దాన్ని చూపిస్తుంది అనమాట. ఓకే, ఆల్ ఇన్ మిషన్ డిపెండెంట్ లో ఉంటుంది. ఇది పైథాన్ కోర్స్ అండి. ఇది మీకు ఇది బేసిక్ గా చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మిషన్ కోడ్ చేయండి కదా. ఓకే, మిషన్ కోడ్ కోసం అయింది కదా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పైథాన్ కోసం తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా పైథాన్ కోసం తెలుసుకుంటే అర్థం కాదు, దానికి ముందు కూడా తెలుసుకోవాలి. అంత ఓపిక లేకపోతే నేనేం చేయలేనండి. ఓకే, నేను క్లియర్ గా మిషన్ కోడ్స్ కోసం వాటి కోసం కూడా చెప్తున్నాను కాబట్టి బేసిక్ నాలెడ్జ్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మిషన్ లెవెల్ ప్రాసెస్ లో ఎలా ఉంటుందో చూడండి. మిషన్ లెవెల్ ప్రాసెస్ లో ఫస్ట్ నేను ఒక మిషన్ కోడ్ ఇచ్చాను, ఇన్పుట్ కోడ్. అది ప్రాసెసర్ కి డైరెక్ట్ గా వెళ్తుంది. ప్రాసెసర్ నోస్ ఓన్లీ వన్స్ అండ్ జీరోస్. సో నేను ఇచ్చింది వన్స్ అండ్ జీరోస్ లోనే కాబట్టి ప్రాసెసర్ డైరెక్ట్ గా అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ లెవెల్లో మనకి మిషన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇలా ఎంత ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ స్పీడ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నో నీడ్ ఫర్ కన్వర్షన్, నో నీడ్ ఫర్ వెయిటింగ్. మనం ఇన్పుట్ ఎలా ఇచ్చిన మరుక్షణం అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మీకు డౌట్ రావాలి, ప్రాసెసర్ కి ఎలా అర్థమవుతుంది అసలు?
ఇంటర్నల్ గా అవసరం ప్రాసెసర్ కి. వై ప్రాసెసర్ నోస్ ఓన్లీ వన్స్ అండ్ జీరోస్, ఎందుకు ప్రాసెసర్ వన్స్ అండ్ జీరోసే అర్థం చేసుకుంటది, వేరేది ఎందుకు అర్థం చేసుకోవద్దు అనే డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ క్లారిఫికేషన్ ఏంటంటే, ప్రాసెసర్ ని ఏమంటామంటే ప్రాసెసర్ ఈజ్ ఏ రిజిస్టర్ బేస్డ్ మెమొరీ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? రిజిస్టర్ బేస్డ్ మెమొరీ. సరే, బాగానే ఉంది. సరే, ప్రాసెసర్ లో అన్ని రిజిస్టర్సే ఉన్నాయి. రిజిస్టర్ బేస్ మెమొరీ అయితే మరి రిజిస్టర్ కి మాత్రం ఎందుకు వన్స్ అండ్ జీరోస్ అర్థం ఉంది, ఎందుకు ఏబిసి డైరెక్ట్ అర్థం కావట్లేదు అనే డౌట్ వస్తుంది. ఇప్పుడు రిజిస్టర్స్ అన్ని కూడా ఎలా తయారవుతుంది? ఇప్పుడు మన ప్రాసెసర్ ఇందాక మీకు చూపించిన ప్రాసెసర్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెసర్ లో కొన్ని లక్షల ట్రాన్సిస్టర్లు ఉంటాయి దీంట్లో. ఓకే, ఈ ట్రాన్సిస్టర్లు అన్ని ఎలా తయారు చేస్తారా బాబు అంటే, ఇలా ఒక సిలికాన్ చిప్ అనేది ఉంటుందండి. ఆ సిలికాన్ చిప్ ఉంటుంది. ఆ సిలికాన్ చిప్ మీద మనం ఆ పేపర్ మీద డ్రాయింగ్ ఎలా అయితే వేస్తామో, ఒక మిషన్ ఉపయోగించి చాలా చిన్న చిన్న ప్లేసెస్ లో ట్రాన్సిస్టర్లు అనేది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఓకే, ఇలా ట్రాన్సిస్టర్ అన్ని ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఇక్కడ మీకు చూపిస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ లో అలా ఆ ట్రాన్సిస్టర్ ని ఏది ఒక మిషన్ అనేది డ్రా చేస్తుంది. డ్రా చేస్తే అది ఒక చిప్ కింద తయారవుతుంది మనకి. ఓకే, ఐసీ, ఇప్పుడు మన ఐసీస్ అంటాం కదా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అలా తయారవుతాయి అన్నమాట. సరే, ఇప్పుడు వై ట్రాన్సిస్టర్. ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ అన్నింటినీ ఇప్పుడు ఏదన్నా మనం ఒకటి గుర్తుపెట్టుకుని క్లియర్ గా, ఎప్పుడు కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉందంటే దాని గ్రౌండ్ లెవెల్లో ప్రతిదీ కూడా, ఇప్పుడు మీరు రిజిస్టర్స్ అన్నా, కౌంటర్స్ అన్నా, కాకపోతే ఏదన్నా సరే, మీరు ఏ పేరు పెట్టి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ తెచ్చినా సరే, గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఉండేది ట్రాన్సిస్టరే. ట్రాన్సిస్టర్ అనేది ఇన్వెన్షన్ జరిగిన తర్వాతే ఎలక్ట్రానిక్స్ అనేవి రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అంతకు ముందు అంతా కూడా బల్క్, చాలా పెద్ద పెద్ద సైజులు ఉండేవి. ఇప్పుడు తర్వాత పోర్టబుల్ సైజులోకి మారాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్పాను, ఇక్కడ రిజిస్టర్ని డ్రా చేస్తారని చెప్పేసి అన్నాను, ట్రాన్సిస్టర్. ఓకే, ఈ ట్రాన్సిస్టర్స్ ని డ్రా చేసిన తర్వాత వాటిని కొన్ని కొన్ని కాంబినేషన్స్ లో సెట్ చేస్తే దాన్ని రిజిస్టర్ల కింద ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు రిజిస్టర్ పేరులోనే ఉంది కదా, రిజిస్టర్ అంటే ఏంటి? జనరల్ గా అటెండెన్స్ రిజిస్టర్. దాంట్లో ఏముంటాయి? మీరు ఏ రోజు ఎక్కడ ఏ రోజు వచ్చారు, ఏ రోజు అబ్సెంట్ అయ్యారు, ఏ రోజు ప్రెజెంట్ అయ్యారు అనే దాని మీద అటెండెన్స్ రిజిస్టర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు అటెండెన్స్ రిజిస్టర్ కాకుండా ఇప్పుడు అపాయింట్మెంట్ దగ్గర ఒక విజిటర్స్ లిస్ట్ ఉంటుంది. అలా రకరకాల రిజిస్టర్స్ ఉంటాయి కదా. రిజిస్టర్ అనేది ఏంటి? కొంత డేటాని తీసుకొని పెడతాం. ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్ లో రిజిస్టర్ అనేది ఏంటంటే, జస్ట్ ఒకసారి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ తీసుకొని దానికి తగిన ఆపరేషన్ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తారు. అవుట్పుట్ ఇచ్చిన తర్వాత కంప్యూటర్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు. కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఒక రిజిస్టర్ అనే పదం వచ్చిందంటే, ఆ రిజిస్టర్ ఏంటంటే డేటాని స్టోర్ చేసుకోదు. ఇచ్చిన ఇన్పుట్ ని తీసుకొని మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కు అనుగుణంగా ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అవుట్పుట్ వచ్చిన మరుక్షణం రిజిస్టర్ లో డేటా అనేది ఉండదు, కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఉండదు. అందుకనే మీరు ప్రాసెసర్ ఈజ్ ఏ రిజిస్టర్ బేస్డ్. కావాలంటే చూడండి, మీరు ఇప్పుడు కంప్యూటర్ ప్రాసెసర్ లో ఎక్కడ కూడా మెమరీ అనేది ఉండదండి. ఈ కంప్యూటర్ చిప్ నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ ప్రాసెసర్ లో మెమరీ అనేది ఉండదు, కానీ ప్రాసెస్ మొత్తం ఇదే చేస్తుంది. అంటే ఏంటి? దీనికి ఇన్పుట్ ఇస్తాం మనం, ఇచ్చిన ఇన్పుట్ కి అనుగుణంగా మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది, కానీ స్టోర్ చేసుకోదు. ఓకే, ఇప్పుడు రిజిస్టర్ పని ఏంటో చూసుకున్నాం. ఎందుకు ఈ రిజిస్టర్ ని గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్తే ఏమున్నాయి? ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. వై ట్రాన్సిస్టర్, ఎందుకు ట్రాన్సిస్టర్ అని చెప్పేసి అని అడిగితే, ఓకే, ఎందుకు ట్రాన్సిస్టర్ అంటే ఇక్కడ చూసారు కదా, బ్లాక్ కలర్ లో ఉంటుంది, 3 లీడ్స్ ఉంటాయి. ట్రాన్సిస్టర్ కి 3 టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట. దానికి ఉండే ఒక స్పెషల్ ప్రాపర్టీ వల్ల ట్రాన్సిస్టర్ ని మనం మన ఎలక్ట్రానిక్స్ మేకింగ్ లో ఉపయోగిస్తాం. ఇప్పుడు జనరల్ గా 1 అండ్ 0 అంటే అర్థం ఏంటి? 1 అంటే ఆన్, 0 అంటే ఆఫ్, లేదా 1 అంటే హై, 0 అంటే లో. ఈ ఆన్ అండ్ ఆఫ్ కండిషన్, హై అండ్ లో కండిషన్ ఒకేసారి ప్రొడ్యూస్ చేయగలిగే డివైస్ ఏదైనా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఏదైనా ఉందా అంటే అది ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ లో ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. అది ఆన్ స్విచ్ కింద, ఆఫ్ స్విచ్ కింద ఉపయోగించే ఒక ప్రాపర్టీ ఉంటుంది.
ఆ ప్రాపర్టీని ఉపయోగించే మనకి కంప్యూటర్ లో ఉన్న డేటాను వన్స్ అండ్ జీరోస్ లో స్టోర్ చేసే ఆ కాన్సెప్ట్ అనేది అక్కడి నుంచి వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్ అని చెప్పేసి ఇక్కడ ఒక కాంబినేషన్ చూసారా, ట్రాన్సిస్టర్ చూడడానికి డ్రా చేస్తే ఎట్లా ఉంటుంది. ఆ ట్రాన్సిస్టర్ ఆన్ స్విచ్ కింద ఆఫ్ స్విచ్ కింద పనికొస్తుంది కాబట్టి మన డేటా అంతా కూడా ఎలా ఉంది, వన్స్ అండ్ జీరోస్ లోనే ఉంది కదా. అందుకని చెప్పేసి ట్రాన్సిస్టర్ ఉపయోగిస్తారు అనమాట. వేరే ఏ డివైస్ కూడా ఆన్ స్విచ్ అండ్ ఆఫ్ స్విచ్ కింద ఒకేసారి పనిచేయదు, ఒక ట్రాన్సిస్టర్ తప్ప. ఓకే, అందుకని మీరు చూసారో లేదో మన ఎలక్ట్రానిక్ డివైస్ అన్నిటికీ కూడా మినిమం వోల్టేజ్ +5 volts ఉంటుంది. మీరు ఎలక్ట్రానిక్ ఛార్జర్లు కానీ లేకపోతే ల్యాప్టాప్ ఛార్జర్ కానీ చూడండి, 5 volts, 16 volts, 9 volts చాలా తక్కువ వోల్టేజ్ పవర్ తోనే ఆపరేట్ అవుతాయి. హై వోల్టేజ్ కనుక దీనికి ఇస్తే 230 volts డైరెక్ట్ ఇస్తే పేరుతాయి ఇవన్నీ కూడా. ఒకసారి కావాలంటే ఒకసారి మీ ఛార్జర్ లో అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో మిషన్ లెవెల్లో వన్స్ అండ్ జీరోస్ ఎలా వస్తాయి అనేది ఆన్సర్ ఇదనమాట. సో అక్కడ రిజిస్టర్ బేస్డ్ మెమరీ అని చెప్పేసి అన్నాను కదా. ఎందుకు ప్రాసెసర్ కి వన్స్ అండ్ జీరోస్ అర్థం అవుతాయి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేవన్నీ కూడా ట్రాన్సిస్టర్లే కాబట్టి ట్రాన్సిస్టర్ స్విచ్ కింద పనికొస్తుంది, ఆన్ స్విచ్ కింద ఆఫ్ స్విచ్ కింద పనికొస్తుంది కాబట్టి ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0. ఈ 1 అండ్ 0 కాన్సెప్ట్ ఉపయోగించుకునే కంప్యూటర్ లాంగ్వేజెస్ అన్నింటినీ కూడా ఇన్వెంట్ చేశారనమాట. ఓకే, తర్వాత వాట్ ఈజ్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఇప్పుడు మిషన్ లాంగ్వేజ్ లో ఇది లో లెవెల్ లాంగ్వేజ్ లో రెండో టైప్. ఇప్పుడు జనరల్ గా ఏంటి, ఇప్పుడు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో డైరెక్ట్ గా మనం వన్స్ అండ్ జీరోస్ ఎంటర్ చేస్తున్నాం కదా. అయితే ఇక్కడ కంప్యూటర్ స్టార్ట్ అయిన టైంలో మనకి అన్ని కూడా ఎలా ఉన్నాయి, అన్ని కంప్యూటర్ అంటే జనరల్ గా మ్యాథమెటికల్ మిషన్ ని మనం కంప్యూటర్ అన్న మొదలు పెట్టాం మనం. ఓకే, ఈ మ్యాథమెటికల్ మిషన్ లో జనరల్ గా ఏం చేస్తాం, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డేటా మూవింగ్, తర్వాత కాంప్లిమెంట్ ఆపరేషన్ లో రకరకాల చిన్న నార్మల్ ఆపరేషన్ చేస్తాం. అయితే ఇక్కడ వీళ్ళందరూ అసెంబ్లీ లాంగ్వేజ్ లో ఏం చేశారంటే, అంటే ఇప్పుడు ఒకసారి నేను నా స్క్రీన్ అవుట్ షేర్ ఇస్తాను నేను మళ్ళీ మీకు చివరిలో మొత్తం అన్ని డౌట్స్ కి ఆన్సర్ చెప్తాను మీకు పైథాన్ తో సహా మొత్తం అన్ని కూడాను. ఓకే, సపోజ్ జనరల్ గా ఇప్పుడు మిషన్ లాంగ్వేజ్ ఫార్మాట్ లో చూద్దాం. మిషన్ అని చెప్పి మిషన్ అని పెడతాం. సో మిషన్ లాంగ్వేజ్ లో మీరు చూసుకుంటే ఓకే, మిషన్ లాంగ్వేజ్ లో చూసుకుంటే 5 + 3 = 8. దీన్ని నేను ఆపరేట్ చేయాలంటే మిషన్ లాంగ్వేజ్ లో ఎలాగా, సమ్ 5 కి 0101 ఓకే ప్లస్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిషన్ లాంగ్వేజ్ ఎలా జరుగుతుందో చెప్తున్నా. ఇక్కడ 0101 అని టైప్ చేస్తే 5 అనేది రిజిస్టర్ అవుతుంది. అయిన తర్వాత షిఫ్ట్ అనేది క్లిక్ చేస్తాం. షిఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎక్కడితో ఇది ఎండ్ అయిపోయిందని అర్థం అనమాట. షిఫ్ట్ ప్లస్ కి 101110 అని చెప్పేసి సమ్ ఎగ్జాంపుల్ కోడ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 0101 ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ 5 అనేది ఫిక్స్ అయింది. నేను ఇక్కడ మీకు స్పేస్ ఇస్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 అనేది ఎంటర్ చేసాం. షిఫ్ట్ అంటే ఎండ్ అంటే ఇది అక్కడ 5 తో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పడం కోసం షిఫ్ట్ అనేది ప్రెస్ చేస్తాం. చేసిన తర్వాత ఇది దేని గుర్తు, ప్లస్ గుర్తు. ప్లస్ కి ఇది కోడ్. తర్వాత ఇది షిఫ్ట్ అనేది నేను ఎంటర్ చేశాను. షిఫ్ట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత 0101 కదా, 0011 ఓకే, సరే ఇక్కడ చూడండి, ఇక్కడ షిఫ్ట్ అంటే మళ్ళీ ఇక్కడ నేను ఎండ్ ఆప్షన్ ఇచ్చాను. నేను ఎండ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇది 3 అని ప్రెస్ చేశాను. అంటే ఏంటి, జనరల్ గా మనం మిషన్ లో ఇప్పుడు పైథాన్ ఇప్పుడు ఇక్కడ మిషన్ లాంగ్వేజ్ లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇట్లా ఇచ్చుకుంటే 5 మిషన్ లో ఎలా చేసుకోవాలి, 0101
షిఫ్ట్ 101110 షిఫ్ట్ 0111 ఇలా ఎంటర్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, ఇంటర్నల్ గా మీరు అనుకునేటట్టు 5+3 అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎంటర్ అనేది కొట్టారనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ఎంటర్ అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ రిజల్ట్ అనేది ఏమొస్తుంది, 8 అని వస్తుంది. సో మిషన్ ఇన్స్ట్రక్షన్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. ఓకే, మిషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎట్లా ఉంటాయి, మిషన్ కోడ్ రాయాలంటే ఎట్లా ఉంటాయి. అదే ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చాం. ఇప్పుడు అసెంబ్లీ చెప్తాం. ఓకే, పైథాన్ కరికులం చెప్పేమంటున్నారు, కంగారు పడుతున్నారు. ఎవరైతే పైథాన్ కరికులం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి నేను అన్మ్యూట్ చేస్తాను. ఇక్కడ నుంచి అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పగలరా? అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్తే నేను డైరెక్ట్ గా పైథాన్కి వెళ్ళిపోతాను. సో ఇక్కడ 10th క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళందరికీ అర్థం అవ్వాలండి. అందరికి అర్థమైతేనే క్లాస్ ఇది. డెప్త్ చెప్తా అన్నాం కదా, అదే డెప్త్. ఇప్పుడు దాకా నాకు తెలిసి మిషన్ కోడ్ ఇలా ఎంటర్ చేస్తారని ఎంతమంది తెలుసు, ఒకసారి చాట్ బాక్స్ లో నాకు రెస్పాండ్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే ప్రాక్టికల్ గా మేము ఇవన్నీ చేసాం కాబట్టి చెప్తున్నాం. ఓకే, ఫైన్. ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఏంటంటే, అసెంబ్లీ లాంగ్వేజ్ లో అంతా ఏం చేశారు, ఎక్కువగా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషనే కదా. సో అందుకని చెప్పేసి అసెంబ్లీ లాంగ్వేజ్ లో డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే చూడండి, యాడ్, సబ్, ఓకే, తర్వాత మల్, తర్వాత డివ్, తర్వాత కాంప్లిమెంట్, ఓకే, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఇలాగా రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే ఏంటి, సింపుల్ గా యాడ్ 5,3 అని ఇస్తే యాడ్ 5,3 అని డైరెక్ట్ గా మనం టైప్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అందుకనే మనం మిషన్ లెవెల్ నుంచి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ప్రతిదీ మనం కోడ్స్ లో ఎంటర్ చేస్తా ఉంటే సో మచ్ ఆఫ్ టైం టేకింగ్, అంటే టైం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది మనకి, రిజల్ట్ కూడా చాలా లేట్ గా వస్తుందని చెప్పేసి అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఇన్వెంట్ చేశారు. అప్పుడు రెగ్యులర్ గా చేసుకునే మ్యాథమెటికల్ ఫంక్షన్ అనేవి కూడా మనకి చాలా ఈజీగా అయిపోయినాయి అనమాట. అప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద ఇన్స్ట్రక్షన్ టైప్ చేసేయడం కన్నా యాడ్ 5,3 అనేది టైప్ చేయడం చాలా ఈజీ కదా. యాడ్ అనే బటన్ నొక్కుతారు, మనకు కావాల్సిన 5 అండ్ నెక్స్ట్ 3 అనేది ప్రెస్ చేస్తారు. ఇన్ని బటన్స్ ప్రెస్ చేయడం కన్నా 3 బటన్స్ ప్రెస్ చేయడం చాలా ఈజీ అండ్ రిజల్ట్ కూడా మనకి వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దీంతో మిషన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్ తో పోల్చుకుంటే అసెంబ్లీ లెవెల్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు సార్ అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు అసెంబ్లీ లెవెల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే ఇక్కడ యాడ్ హ్యాష్ 45 అని చెప్పేసి అన్నాను. ఇక్కడ యాడ్ అనే దాన్ని మనం ఏమంటాం అంటే ఇప్పుడు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ సింబల్స్ ఉంటాయి కదా, సింబల్స్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ, తర్వాత డివైడెడ్ బై, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఈ సింబల్స్ మనం ఆఫ్ కోడ్ అంటాం. ఏంటి, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో ఆఫ్ కోడ్ అంటాం. నంబర్ ఏదైతే ఉందో ఆపరెంట్స్ అంటాం అనమాట. అంటే 45, 65, 75 ఈ నంబర్స్ ఉంటాయి కదా, వాటిని ఆపరెంట్స్ అంటాం అనమాట వీటిలో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకసారి నేను ఒక వీడియో ఇస్తాను, నేను ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ షేర్ ఇస్తాను. మీరు ఇది వాయిస్ వినండి, ఇది వాయిస్ విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో ఒకసారి ఇది నేను रिकॉर्डेड वीडियो మీకు ఇస్తానండి, ఏం ప్రాబ్లం లేదు. कुछ लोगों को यही डर लगता है, यार करूं लेकिन फेल जाऊं तो, मैं करूं तो फेल जाऊं तो। दुनिया में कोई इंसान देखा है आपने जो फेलियर हुए बिना सक्सेस हुआ हो? कभी कभी तो सक्सेस का रास्ता ही फेलियर बनाती है, और इसलिए फेलियर से घबराना ये जिंदगी नहीं होती दोस्तों। जो किनारे पर खड़ा है वो डूबता नहीं दोस्तों।
जो पानी में छलांग लगाता है वो डूबता भी है और डूबते हुए तैरना भी सीख भी लेता है जी। किनारे पर खड़े रह करके लहरें गिनते हुए जिंदगी पूरी कर देता है जी। जो लहरों को पार करने का तो सामर्थ्य उसमें आता है जो तालाब में, नदी में, समंदर में कूदने की का लोहा लेकर के चलता है। स्वामी विवेकानंद जी ऐसे युवाओं की अपेक्षा करते थे। సో ఇక్కడ ఒక వీడియో చూసారు. పిఎం నరేంద్ర మోడీ ఒక స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ అంతా కూడా ఏ లాంగ్వేజ్ లో ఉందండి? హిందీలో ఉంది. సో ఈ స్పీచ్ విన్న తర్వాత హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టాండ్? సార్ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఎంత మందికి క్లియర్ గా ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవసరం లేదని చెప్పాను కదా. మీకు ఇప్పుడు బ్రేక్ టైం ఉంటుంది. ఆ బ్రేక్ టైమ్ లో మీకు ఒక ఫామ్ ఇస్తాం. ఆ ఫామ్ లో మీ పేర్లు ఎంటర్ చేసుకుని సరిపోతుంది. అయితే ఇప్పుడు క్లాస్ వినండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా పిఎం మోడీ అనేది డైరెక్ట్ గా మీకు చెప్పారు. అది హిందీలో ఆయనకు వచ్చిన లాంగ్వేజ్ లో స్పీచ్ చెప్పారు. అయితే మీకు కొంతమందికి కొంత అర్థమయ్యి ఉండొచ్చు, కొంతమందికి అసలు అర్థం కాకపోవచ్చు, కొంతమందికి సగం అర్థమే సగం అర్థం కావచ్చు. అయితే ఇక్కడ అర్థం కాకపోవడం అనే ప్రాసెస్ ఎందుకు వచ్చింది? మనమేమో తెలుగు, ఆయనేమో హిందీలో చెప్పారు. సో ఆయన హిందీలో చెప్పినప్పుడు మనకి తెలుగులో మన తెలుగులో కాబట్టి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు ప్రాబ్లం వచ్చింది? మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చింది. అలాగే కంప్యూటర్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా చూడండి. कुछ लोगों को ये ఇక్కడ అసెంబ్లీ లెవెల్ ప్రాసెస్ లో చూడండి. నేను ఇక్కడ చూడండి. ఇక్కడ ఇన్పుట్ అనేది ఒకటి ఇచ్చాను కదా మీకు. ఇన్పుట్ అనేది ఇచ్చాను. ఇన్పుట్ చూడండి. సబ్ B2 ప్రో PROC CMP అంటే కాంప్లిమెంట్. JL అంటే జంప్ లోయర్ డన్ కాంప్లిమెంట్. JG సబ్ ఏదో అక్కడ సమ్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను. ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? ప్రాసెసర్కి వెళ్తుంది. ప్రాసెసర్ కి వన్స్ అండ్ జీరోస్ వస్తే ఏం తెలియదు కదా. నేనేమో సబ్ 3 ప్రాసెసర్ ఏ రకరకాల ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ ఇచ్చాను నేను. కానీ ప్రాసెసర్ కి ఏమో వన్స్ అండ్ జీరోస్ తెలుసు. ప్రాసెసర్ ఆలోచిస్తుంది ఏంటి ఇదంతా అని చెప్పేసి ప్రాసెసర్ ఇలా ఆలోచిస్తుంది అనమాట. ఇంటర్నల్ గా మనం ఎలా అయితే ఆలోచిస్తామో ప్రాసెసర్ కూడా సేమ్ ఇలానే ఆలోచిస్తుంది. ఆలోచించిన తర్వాత అవుట్పుట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అవుట్పుట్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ప్రాసెసర్ మళ్ళీ ఆలోచిస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ లో అవుట్పుట్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఎందుకంటే నాకు వచ్చిందేమో ఇప్పుడు చూడండి. ఇప్పుడు పిఎం మోడీ మీకు చెప్పిన తర్వాత దీని మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటంటే అర్థం కాదు కదా. మీరు ఏమనుకుంటారు? నాకేమో తెలుగు వచ్చు, ఆయన ఏమో హిందీలో చెప్పారు, ఏం చెప్పాలి ఫీడ్బ్యాక్ అనేది ఒక ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ వీడియో ఒకసారి చూడండి. देश की आजादी के लिए मन मिटने वालों का स्मरण करते हुए हमारे लिए संकल्प का, देश के लिए कुछ करने का, देश के लिए एक एक कदम आगे बढ़ने का ये हमारे लिए अवसर है। अगर 130 करोड़ देशवासी एक कदम आगे चले तो हमारा देश 130 करोड़ कदम आगे निकल सकता है। ये अवसर हमको लेना है और उसे लेकर के आगे बढ़ना है। ఇవాళ మన ముందు ఉన్నటువంటి అవకాశాలని మనం అందిపుచ్చుకోవటంలోనే మన విజ్ఞత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ భారతీయులందరి ముందు ఉన్నటువంటి అవకాశాలు రెండు. ప్రధానమైనటువంటి అవకాశం 2019 మరి మహాత్మా గాంధీ గారి యొక్క 151 సంవత్సరాన్ని మనం అందరం కూడా చేసుకుంటున్నటువంటి ఒక అవకాశం మన ముందుంది. అదే విధంగా 2022వ సంవత్సరానికల్లా మన సో ఇక్కడ మీరు చూసుకుంటే పిఎం నరేంద్ర మోడీ గారు ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన హిందీలో చెప్పిన తర్వాత తెలుగులో ఒకళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు మిమ్మల్ని ఫీడ్బ్యాక్ అడిగాను అనుకోండి, మీరేమో చెప్పగలరా? ఓకే, ఇప్పుడు మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే మీరు ఇప్పుడు మీకు ఫీడ్బ్యాక్ అడిగారు అనుకోండి. ఇప్పుడు ఆయన స్పీచ్ మీద ఫీడ్బ్యాక్ అడిగితే ఏమైనా చెప్పగలరా అంటే చెప్పగలరా? ఓకే, మీరు చెప్పగలరు. బికాస్ ఎందుకంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రాసెసర్ వచ్చింది కదా. ఇప్పుడు ప్రాసెసర్ కి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అర్థం కావాలంటే ఒక ట్రాన్స్లేటర్ అనేవాడు కావాలి. సో ఆ ట్రాన్స్లేటర్ అనే సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ట్రాన్స్లేటర్ అనే సాఫ్ట్వేర్ ని మనం దాంట్లో ఇన్స్టాల్ చేయాలి. జనరల్ గా నేను ఏదో సమ్ కీన్ మైక్రోవిజన్ 5 మైక్రోవిజన్ 4 అని చెప్పేసి సమ్ అసెంబ్లీ లెవెల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవి నేను ఇందులో ఇన్స్టాల్ చేశాను అనుకున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చాను. సేమ్ ఇన్పుట్ నేను ఇచ్చాను. ఓకే, సేమ్ ఇన్పుట్ అనేది ఇచ్చాను.
ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాసెసర్ ఏంటి, ప్రాసెసర్ నోస్ ఓన్లీ వన్స్ అండ్ జీరోస్. నౌ ఇట్ హ్యాస్ అసెంబ్లర్ 2. ఒక అసెంబ్లర్ ని కూడా నేను దాంట్లో వేసాను, ఎందుకంటే ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ కాబట్టి అసెంబ్లర్ అనే కూడా ఒకటి ఇంపార్టెంట్ కాబట్టి వేసాను. వేసిన తర్వాత ఈ అసెంబ్లర్ ఏం చేస్తుంది, ఈ ఇన్స్ట్రక్షన్స్ చూడండి కింద డిస్ప్లే అవుతుంది, కింద చూడండి ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని వన్స్ అండ్ జీరోస్ లో, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ని వన్స్ అండ్ జీరోస్ లో కన్వర్ట్ చేసి ప్రాసెసర్ కి ఇస్తుంది. అప్పుడు ప్రాసెసర్ అవుట్పుట్ ఎలా ఇస్తుంది, ఎలా చూడండి మనకి కావాల్సిన సాఫ్ట్వేర్ బ్లాక్ స్క్రీన్ లో అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఒక లాంగ్వేజ్ కంప్యూటర్ అర్థమయ్యేది వన్స్ అండ్ జీరోసే కాబట్టి ఇప్పటికీ కూడా ఏ కంప్యూటర్ కన్నా అర్థమయ్యేది వన్స్ అండ్ జీరోసే. మనం చేసేదంతా కూడా ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ వేసి కన్వర్ట్ చేస్తున్నాం మనం మిషన్ కోడ్. ఓకే, సో ఇలా అసెంబ్లీ లెవెల్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. చూడండి ఇప్పుడు అసెంబ్లర్ ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్పిన కన్వర్షన్ ప్రాసెస్ అసెంబ్లీ లాంగ్వేజ్ మీరు చూసుకుంటే ఇలా మనం కోడ్ రాస్తాం, అసెంబ్లర్ అనేది వన్స్ అండ్ జీరోస్ లో మార్చి ప్రాసెసర్ ఇస్తుంది. ప్రాసెసర్ వన్స్ అండ్ జీరోస్ అన్ని అర్థమైపోతాయి కదా, అంటే వన్స్ అండ్ జీరోస్ తగ్గట్టుగా రిజల్ట్ ఇస్తుంది. మళ్ళీ ఆ రిజల్ట్ ని మనం అసెంబ్లర్ ఏం చేస్తుంది, మనకి అసెంబ్లర్ సాఫ్ట్వేర్ లో మనకు అర్థమయ్యే భాష ఏంటి, ఇంగ్లీష్ కాబట్టి ఆన్సర్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. చూడండి ఇట్లా. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అసెంబ్లీ లాంగ్వేజ్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈజ్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అనే వర్డ్ అనేది వ్యాలిడ్ కాదు. జనరల్ గా ఇంటర్మీడియట్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ మనం టైంని బట్టి చూడకూడదు. అంటే ఏంటంటే పలానా టైంలో వచ్చింది కాబట్టి, ఫస్ట్ వచ్చింది కాబట్టి లో లెవెల్, మధ్యలో వచ్చింది కాబట్టి మిడిల్ లెవెల్ అలా చెప్పకూడదు. మిడిల్ వే ఆఫ్ ఆపరేషన్ అంటే ఇక్కడ లో లెవెల్ అని ఎందుకు అంటున్నాం అంటే అదంతా కంప్లీట్ గా వన్స్ అండ్ జీరోస్ తో డీల్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. ఇక్కడ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్ అని చెప్పాలి. ఎందుకు సి లాంగ్వేజ్ సార్, ఈ లాంగ్వేజ్ చూడడానికి ఇంగ్లీష్ లో రాసేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫస్ట్ ఎందుకు సి లాంగ్వేజ్ ని ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అంటామంటే ఇక్కడ ఫస్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ C, Fortran or Pascal that enables programmer to program that more or less independent particular type of computer. అంటే ఇక్కడ C ని కూడా మనం హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. మరి ఎందుకు మళ్ళీ C ని ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ లో పెట్టామంటే ఇక్కడ చూడండి చెప్తాను. ఈ లాంగ్వేజ్ ఎందుకు అంటే ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లోనే మనం రాసుకోవచ్చు. అంటే ఏంటి, సి లాంగ్వేజ్ లో రాసే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా మనకి అర్థమయ్యే మినిమం ఇంగ్లీష్ కి దగ్గరగానే ఉంటుంది. అలాగే ఎందుకు ఇంటర్మీడియట్ అంటామంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్టైల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్టైల్ కి సి లాంగ్వేజ్ అనేది సపోర్ట్ చేయదు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది మీకు తర్వాత చెప్తాను హై లెవెల్లో. అంటే సి లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఇంగ్లీష్ లో రాసుకోవడానికి వీలుగా ఉంటుంది, మిషన్ లాంగ్వేజ్ కన్నా ఈజీగా ఉంటుంది, కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి సపోర్ట్ చేయదు. అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజెస్ లో ఏదైతే ఉన్నాయో అన్ని ఉన్నాయి, కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్ లేకపోవడం వల్ల దీన్ని మనం ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అంటాం బికాస్ ఇట్ డజంట్ సపోర్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. తర్వాత ఇక్కడ సి లాంగ్వేజ్ ని మనం ప్రొసీజరల్ ఆర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అనొచ్చు. ప్రొసీజరల్ ఆర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే ఈ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే సింపుల్ గా ఒక లిఫ్ట్ చూసుకోండి, ఒక అపార్ట్మెంట్ లో ఒక 10 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ చూసుకోండి. సపోజ్ నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు 10th ఫ్లోర్ లోకి వెళ్ళాలనుకోండి, డైరెక్ట్ గా 10th ఫ్లోర్ వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అలా అన్ని ఫ్లోర్లు టచ్ చేసుకుంటూ వెళ్ళి 10th ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ప్రయారిటీ మీరు 10th ఫ్లోర్ ఇచ్చారు. మీరు 10th ఫ్లోర్ క్లిక్ చేసిన తర్వాత మధ్యలో ఎవరో 5th ఫ్లోర్ అనేది క్లిక్ చేశారు అనుకోండి, మళ్ళీ 5th ఫ్లోర్ దగ్గర ఆగి వెళ్తుంది. తర్వాత 6th ఫ్లోర్ దగ్గర ఏమైనా క్లిక్ చేస్తే 6th ఫ్లోర్ దగ్గర ఆగి వెళ్తుంది, వెళ్ళేదారే కదా అని చెప్పేసి. ఓకే, సో అలాగా ఇప్పుడు అన్ని ఇప్పుడు మధ్యలో ఇప్పుడు సపోజ్ మీరు 10th నుంచి 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ దగ్గర ఆగిన తర్వాత 10th ఫ్లోర్ వెళ్తున్న టైంలో మళ్ళీ సెకండ్ ఫ్లోర్ ఎవరో క్లిక్ చేశారు, వెంటనే కిందకి వచ్చేది. మళ్ళీ ఫస్ట్ 10th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి సెకండ్ ఫ్లోర్కి వస్తుంది. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ కూడా అంతే అనమాట. ఎలా అంటే మనకి కావాల్సిన ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఫంక్షన్ ఉందనుకోండి, క్యాలిక్యులేటర్ ఫంక్షన్ లో ఈ ప్లస్ ఇది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అవన్నీ కూడా ఒకసారి పెడతాం మనం. ఒకసారి పెట్టేసి ఇక్కడ మనం ప్రయారిటీ ఇస్తాం అనమాట ప్రతి సెక్షన్ కి. అంటే
ఫస్ట్ ఇది ఎడిషన్ ఆపరేషన్ జరగాల, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరగాల, మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరగాలన్నది ప్రయారిటీ సిస్టమ్. ప్రయారిటీ వైజ్ అది ఏం చేస్తుంది, ప్రతిసారి కూడా ప్రోగ్రామ్ మొత్తాన్ని రన్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఫంక్షన్ లో ఇప్పుడు అడిషన్ ప్రోగ్రామ్ చేయాలంటే అన్ని ప్రోగ్రాములు చేయాలి, అన్ని ప్రోగ్రాములు టచ్ చేసుకుంటూ రావాలి. అంటే మల్టిప్లికేషన్ టచ్ చేసుకుని రావాలి, అంటే మల్టిప్లికేషన్ అవునా కాదా, తర్వాత సబ్ట్రాక్షన్ అవునా కాదా, డివిజన్ అవునా కాదా, అడిషన్ అవునా కాదా, అన్ని టచ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అన్ని టచ్ చేసుకుంటూ రావడం వల్ల కొంత లేట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి దీనికి డిఫరెన్స్ అనేది ఇది ఇక్కడే వస్తుంది అనమాట. అది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫంక్షనల్ అంటే అది, ఫంక్షనల్ అంటే ఏంటంటే సింపుల్ గా అంటే ప్రతి సెక్షన్ లోను లైన్ బై లైన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల కొంత స్లో అనేది ఉంటుంది. తర్వాత హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జస్ట్ లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ అండ్ ఇట్ హ్యాస్ సపోర్టెడ్ టు. ఇది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఏంటంటే హ్యూమన్ కి అర్థమయ్యేటట్టు ఉంటాయి. ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా చదవగానే అర్థమయ్యేటట్టు ఉండాలి. దాంతో పాటు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంటి స్టైల్ కూడా సపోర్ట్ చేసి ఉంటే కనుక మనం దాన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, తర్వాత ప్రోగ్రామింగ్ ఫ్లో ఆఫ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం హై లెవెల్లో చూడండి, ఇక్కడ నేను సమ్ టెంప్ వికే అని చెప్పేసి ఏది ఇచ్చాను, వి ఆఫ్ కే అని చెప్పేసి వి ఆఫ్ కే ప్లస్ 1 ఏదో సమ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అంటే ఆ కంప్యూటర్కి అర్థమయ్యే ఆ లాంగ్వేజ్ తరహాలో నేను ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, అసెంబ్లీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అయ్యి తర్వాత మిషన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక నిమిషం అండి, నేను నోట్ ప్యాడ్ షేర్ ఇస్తాను. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ మనం కంటెంట్ ఎక్కడ ఉన్నామంటే మనం సి లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, సి లాంగ్వేజ్ లో సి అంటే అర్థం ఏంటండి, ఎవరైనా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. సి లాంగ్వేజ్ లో సి అంటే అర్థం ఏంటి? అన్ని షేర్ ఇస్తాను మీకు, ముందు చెప్పేదానికి ఆన్సర్ ఇవ్వండి. సి అంటే ఆన్సర్ కంపైలర్, కంప్యూటర్ లాంగ్వేజ్, కంపైలర్, కోడ్ లైన్, ఆల్ఫాబెట్స్. సి మీన్స్ కంపైలర్. వెరీ గుడ్. ఇక్కడ సరే, సి మీన్స్ ఇక్కడ కంపైలర్ ఎవరు చెప్పారో ఆన్సర్. సి మీన్స్ ఇక్కడ కంపైలర్ అంటే సి లాంగ్వేజ్ అంటే కంపైలర్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు చూడండి, అంటే ఇక్కడ నేను అందుకే నేను బేసిక్స్ అడుగుతున్నా. ఇక్కడ బేసిక్స్ ఎందుకు చెప్తున్నా అంటే అందుకనే రేపటి నుంచి మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళచ్చు. అసెంబ్లీ లెవెల్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో మనం రాసిన కోడ్ కన్వర్ట్ చేయడానికి అసెంబ్లర్ అనేవాడు ఎలా అయితే ఉన్నాడో, సి లాంగ్వేజ్ లో మనం రాసిన కోడ్ ని కన్వర్ట్ చేయడానికి కంపైలర్ అనేవాడు కూడా ఉంటాడు. అందుకనే సి లాంగ్వేజ్ లో కంపైల్ చేశారా అని చెప్పేసి అడుగుతారు అనమాట. ఓకే, కంపైల్ చేయడం అంటే అది కంపైలర్ అంటే సి మీన్స్ కంపైలర్ లాంగ్వేజ్. ఇక్కడ కంపైలర్ కూడా చేసేది ఏముండదు. అసెంబ్లర్ ఎలా అయితే అసెంబ్లీ లెవెల్లో రాసిన దాన్ని మిషన్ లో మారుస్తుందో, కంపైలర్ కూడా సింపుల్ గా అదే చేస్తుంది. కంపైలర్ లో చేసిన దాన్ని ఎలా మారుస్తుంది అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదండి. మీరు దీనికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీ కంపైలర్, ఇంటర్ప్రెటర్, అసెంబ్లర్, ఎవ్రీథింగ్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ టు మిషన్ లాంగ్వేజ్ అంతే. దీనికోసం ఎక్కువ జావాలో కంపైలర్లు ఉంటాయి, పైథాన్ లో ఇంటర్ప్రెటర్ ఉంటుంది. ఇందులో అన్నా సరే కంపైలర్ అని ఓడిచ్చిన, ఇంటర్ప్రెటర్ అనే ఓడిచ్చిన, అసెంబ్లర్ అనే ఓడిచ్చిన, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఆ పర్టికులర్ లాంగ్వేజ్ కోడ్ ని మిషన్ కోడ్ లోకి మారుస్తుంది అంతే. సో దీనికోసం మళ్ళీ అసెంబ్లర్ కోసారి, కంపైలర్ కోసారి, ఇంటర్ప్రెటర్ కోసారి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. బట్ దేర్ ఇస్ సమ్ డిఫరెన్స్ ఏంటనేది చెప్తున్నాం. ఓకే, ఓకే ఫైన్. తర్వాత ఇప్పుడు
ప్రొసీజరల్ ప్రోగ్రామ్ కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కి చూద్దాం. ప్రొసీజరల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను. ప్రొసీజరల్ అంటే మొత్తం అంతా ప్రతిదీ ఫంక్షన్ బై ఫంక్షన్, సెక్షన్ బై సెక్షన్ ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్ కి కూడా మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ కి చూడాల్సి వస్తుందని చెప్పి. అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఎట్లా ఉంటుందంటే, సింపుల్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఫస్ట్ క్లాస్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, నేను ఒక కార్ తయారు చేయాలనుకుంటున్నాను. కార్ అనేది ఏంటి, ఒక క్లాస్. అంటే ఏంటంటే కార్ అనేదాన్ని ఒక జాతి అని అంటాం కదా, ఒక ఆరిజిన్. ఆ క్లాస్ అనేదాన్ని కార్ అనే ఐడియా అనమాట. నాకు నేను కార్ తయారు చేయాలనుకున్నాను, ఆ కార్ తయారు చేసుకున్న ఐడియాని క్లాస్ అని అంటాం. ఆ క్లాస్ పేరు కార్ అని పెట్టాను నేను. పెట్టిన తర్వాత కన్స్ట్రక్టర్ అని చెప్పేసి ఉంటుంది. సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ రిక్వైర్డ్ సో దట్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్స్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి, కార్ అనేది నేను తయారు చేయాలనుకున్నాను. తయారు చేయాలనుకున్నప్పుడు నేను ఎక్కడ తయారు చేయాలి, ఆ ఫ్యాక్టరీలో తయారు చేయాలి. ఆ ఫ్యాక్టరీలో జరిగే ఆపరేషన్స్ అన్ని కూడా హ్యాండిల్ చేసేది కన్స్ట్రక్టర్. ఇది తయారైన తర్వాత ఆబ్జెక్ట్స్ వస్తాయి. అంటే ఏంటి సార్, ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఒకటే అంటే కార్. ఎందుకు అంటే నేను కార్ తయారు చేయాలనుకున్నాను. కార్ అనేది రకరకాల వెర్షన్స్ లో ఉంటాయి కదా. ఇప్పుడు కార్ అంటే ఇప్పుడు సపోజ్ ఒకే కంపెనీ 5 lakhs లోని కార్ తయారు చేయగలుగుతుంది. అలాగే ఇప్పుడు టాటా కంపెనీ చూసుకోండి, 5 lakhs లోని నానో కార్ అదే తయారు చేస్తుంది. ల్యాండ్ రోవర్లు, తర్వాత రకరకాల ట్రాక్టర్లు అని కార్స్, రకరకాల కార్స్ అనేవి రకరకాల ప్రైస్ సెగ్మెంట్ లో కార్ తయారు చేస్తుంది కదా. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్ కి యూనిక్నెస్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నానో కార్ తయారు చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాగే ల్యాండ్ రోవర్ కార్ తయారు చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాగే జాగ్వార్ కార్ తయారు చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే కార్ మేకింగ్ అనేది ప్రాసెస్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట, కార్ టు కార్. ఒక్కొక్క కార్ ని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. ఆపరేట్ చేసే విధానాలు కూడా దేనికదే ఉంటాయి. మనకి ప్రైమరీ థాట్ కార్ అయినప్పటికీ కూడా ఆపరేటింగ్ అనేది ఒకదాని నుంచి ఒకటి మారుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ద వరల్డ్ సీన్ బై అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ చూడండి, విండోస్ కానీ, డోర్ కానీ, లేకపోతే టీవీ కానీ, ఇవన్నీ చూసారా ఒక్కొక్క దానికి ఇండివిజువల్ గా ఉన్నాయి. సో టీవీ ఆపరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు టీవీ రిమోట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంటే ఏంటి, అదొక ఆబ్జెక్ట్. అలాగే సోఫాని యూజ్ చేయాలంటే మీరు సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది. అంటే ఏంటి, అదొక ఆబ్జెక్ట్. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఒక స్పెసిఫిక్ ఐడియాతో తయారు చేస్తారు. అంటే ఏంటి, సింపుల్ గా చూడండి, ఒక ఏటీఎం మిషన్. ఏటీఎం మిషన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలా, ఇప్పుడు చూడండి, ఏటీఎం మిషన్ అనేది ఏం పని చేస్తుంది జనరల్ గా, ఓన్లీ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. అంటే అర్థం ఏంటి, డబ్బుల్ని లెక్క పెట్టి డబ్బుల్ని కౌంట్ చేసి మనకి ఇచ్చేది లేదా అది దాచుకోలేదు. ఈ రెండు కొన్ని పనులు స్పెసిఫిక్ గా కొన్ని వర్కులు మాత్రమే చేస్తాం. అది తప్పితే ఇంకేటే ఉండదు. అంటే దానికి ఉంటే ఆబ్జెక్ట్ ఏంటి, ఏటీఎం మిషన్ ఉంటే ఆబ్జెక్ట్ ఓన్లీ కౌంటింగ్ ద నోట్స్, స్టోరింగ్ ద నోట్స్, గివింగ్ ద నోట్స్. ఈ 3 పనులే ఉంటాయి అన్నమాట స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం ఇప్పుడు ఇందాకలా ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లో మనం చెప్పినప్పుడు ఒక అడిషన్ జరగాలంటే మొత్తం ఎంటైర్ మ్యాథమెటికల్ ప్రోగ్రామ్ మొత్తాన్ని చుట్టూ రావాలి. కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లో అలా కాదు. టీవీ ఆన్ చేయాలన్నప్పుడు టీవీ ప్రోగ్రామ్ మాత్రమే ఆన్ అవుతుంది, మిగతా ప్రోగ్రామ్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. ఆ ఫీచర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు డోర్ నాక్ చేయాలనుకోండి, డోర్ నాక్ చేయాలన్నప్పుడు డోర్ నాక్ చేయడానికి సంబంధించిన ప్రోగ్రామ్ మాత్రమే ఆన్ అయి ఉంటుంది, మిగతావన్నీ ఆఫ్ అయిపోతాయి. మిగతా వాటికి అంటే ఇక్కడ మొత్తం చుట్టూ రాదు. అంటే ఇప్పుడు డోర్ నాక్ చేయాలన్నప్పుడు టీవీ ఆన్ అయిందా లేదా, సోఫా ప్రాపర్ గా ఉందా లేదా, విండో ప్రాపర్ గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసిన అవసరం ఉండదు. డోర్ మాత్రం చెక్ చేసుకుంటే చాలు. సో ఆ ఫీచర్ అనేది సి లాంగ్వేజ్ లో ఉండదు. దట్స్ వై సి లాంగ్వేజ్ యాజ్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు పైథాన్ వద్దాం. ఇప్పుడు పైథాన్ లో సిలో కంపైలర్ ఉంది, పైథాన్ లో ఏముంది, ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఇంటర్ప్రిటర్, ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది పైథాన్ లో ఏంటంటే, సి లాంగ్వేజ్ కి పైథాన్ కి ఇంటర్ప్రిటర్ కి కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి సమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు కంపైలర్ చూసుకున్నారనుకో, కంపైలర్ లో ఇక్కడ చూడండి చెప్తాను నేను. ఇప్పుడు కంపైలర్ చూసుకుంటే ఒక నిమిషం సారీ. ఇప్పుడు కంపైలర్ చూసుకుంటే ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ ఈ స్లైడ్ లో చూడండి సారీ.
సమ్ ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నేను. ఏదో ఒక ప్రోగ్రామ్ కి ఇలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నేను. ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇలా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఇచ్చినప్పుడు కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే మొత్తం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకేసారి కంపైల్ అయిపోతాయి. కంపైల్ అంటే ఏంటి, ఒకేసారి మిషన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అయిపోయి ప్రాసెస్ ఇచ్చేస్తాయి. దానివల్ల ఇలా ఒకేసారి మొత్తం ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ ఒకేసారి దాంట్లోకి రావడం వల్ల ఏమవుతుందంటే ఎర్రర్ వచ్చినప్పుడు మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సపోజ్ మనకి థర్డ్ లైన్ లో ఎర్రర్ వచ్చింది. కానీ థర్డ్ లైన్ లో ఎర్రర్ వచ్చినప్పుడు మొత్తం ఉన్నయేమో 6 లైన్స్ కంపైల్ అయిపోయిన తర్వాత మనకి థర్డ్ లైన్ లో ఎర్రర్ వచ్చింది అన్నప్పుడు అది ఫోర్త్ దానికి రిలేటెడ్ గా ఉందా, సెకండ్ లైన్ కి రిలేటెడ్ గా ఉందా, ఆ ఎర్రర్ అనేది కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది మనకి. ఓకే, సి లాంగ్వేజ్ లో జనరల్ గా మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుందంటే కంపైలర్ కదా దాంట్లో ఉండేది, మొత్తం లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ లైన్ లోనో ఫిఫ్త్ లైన్ లోనో ఎర్రర్ వచ్చిందని చెప్తారు. ఈ ఎర్రర్ వచ్చిందని చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే ఫోర్త్ లైన్కి వెళ్ళి ఆ ఎర్రర్ ఏదన్నా ఉందా అని చెప్పి చూస్తే కానీ ఫోర్త్ లైన్ లో ఎర్రర్ ఉండదు. ఎందుకంటే దానికి ముందు లైన్ లో కానీ దాని తర్వాత లైన్ లో కానీ ఎర్రర్ ఉంటుంది అన్నమాట. సో అన్ని లైన్స్ ఒకేసారి కంపైల్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. అదే ఇప్పుడు పైథాన్ లో ఇంటర్ప్రెటర్ అనేది అన్నాం కదా, పైథాన్ ఇంటర్ప్రెటర్ అనేది ఎలా ఉంటుందంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, సపోజ్ నేను ఇలా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను. నేను ఫస్ట్ ప్రింట్ ఏ అని చెప్పేసి వెళ్తుంది. ప్రింట్ ఏ ఓకే, లైన్ కరెక్ట్ కాబట్టి ఏ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ప్రింట్ బి అనేది వెళ్తుంది. ప్రింట్ బి లైన్ కరెక్ట్ కాదా చూసుకుంటాం. ఇంటర్ప్రెటర్ అనేది ఏంటంటే లైన్ బై లైన్ చూసుకుంటాం. ఇప్పుడు ప్రింట్ బి ఇచ్చాను, అది కరెక్ట్ కాదా చూసుకుంటాం. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చాను. ఓకే, ఇది కరెక్ట్ కాదా, ఇది కరెక్ట్ అని చూసుకుంటాం. తర్వాత పిన్ సి అని వచ్చింది. పిన్ సి అండ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏదో ఇచ్చాను ఇన్స్ట్రక్షన్. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి అన్నిటికీ నేను ప్రింట్ అని ఇచ్చి ఇక్కడ టీ అనేది ప్రెస్ చేయాలి. టీ అనేది టైప్ చేయడం మర్చిపోయినప్పుడు ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది, అక్కడ ఆగిపోతుంది. చూసారా, ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇంటర్ప్రెటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడి వరకు అయితే ప్రోగ్రామ్ ప్రాపర్ గా చేస్తారో అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎర్రర్ అనేది ఎక్కడ వస్తుందంటే మీరు ఎక్కడైతే ఎండ్ లైన్ అంటే ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అక్కడి నుంచి ప్రోగ్రామ్ తప్పు ఉందని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఎర్రర్ అనేది ఏ లైన్ లో వచ్చిందని స్పెసిఫిక్ గా తెలిసిపోతుంది మనకి. పర్టికులర్ లైన్ లో ఎర్రర్ ఉన్నప్పుడు ఆ లైన్ లో ఎర్రర్ చూపిస్తుంది. కానీ కంపైలర్ అలా కాదు, ఫోర్త్ లైన్ లో ఎర్రర్ ఉంటే సిక్స్త్ లైన్ లో ఎర్రర్ అని చెప్పొచ్చు. బికాస్ దే బోత్ లైన్స్ ఆర్ ఇంటర్లింక్డ్ కాబట్టి. ఇక్కడ ఇంటర్లింక్డ్ ఉన్నా సరే లైన్ అనేది సింటాక్స్ ప్రకారం, పైథాన్ సింటాక్స్ ప్రకారం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడా లేదా అనేది మాత్రమే చూస్తుంది. చూసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ పిన్ సి అని చెప్పింది. ప్రింట్ ఏంటి, ప్రింట్ కదా, టీ అనేది మిస్ అయింది కాబట్టి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో మీరు డైరెక్ట్ గా ఆ ప్రింట్ సి సెక్షన్ దగ్గరికి వెళ్ళి టీ అనేది ప్రెస్ చేస్తే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇంటర్ప్రెటర్ కి కంపైలర్ కి అది డిఫరెన్స్. కంపైలర్ అనేది అన్ని లైన్స్ ఒకసారి కంపైల్ చేసి రిజల్ట్ వస్తుంది, ఎర్రర్ సెకండ్ లో చెప్తుంది. ఇంటర్ప్రెటర్ లైన్ బై లైన్ చెప్తుంది అన్నమాట. ఓకే, సో టైం 3:11 అవుతుంది. ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని రండి. 10 మినిట్స్ తర్వాత నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాం. పైథాన్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా పైథాన్ ఫీచర్స్ అవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు వరకు మనకి హై లెవెల్ లాంగ్వేజెస్ పైథాన్ ఇంటర్ప్రెటర్ వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు పైథాన్ ఇన్వెన్షన్స్ అవన్నీ నేర్చుకున్నాం. ఓకే, ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, ఏం చేశారు అవన్నీ ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూద్దాం. టైం 3:12 అవుతుంది, 3:20 వస్తున్నాను ఎగ్జాక్ట్ గా. ఓకే సార్, ఇప్పుడు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారండి పైథాన్ సంబంధించి. ఫీడ్బ్యాక్ ఫామ్ ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా దే ఆర్ కన్సిడరింగ్ యువర్ అటెండెన్స్. ఓకే.
రెజ్యూమ్ చదవా? ఓకే. రెజ్యూమ్ ఉందా? ఫైన్. ఇప్పుడు మనం ఇన్వెన్షన్ ఆఫ్ పైథాన్ లోకి వద్దాం. ఇప్పుడు దాకా మనం మెషిన్ లెవెల్, అసెంబ్లీ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, హై లెవెల్ అంటే ఏంటో చూసాం. తర్వాత ఇప్పుడు ఇన్వెన్షన్ ఆఫ్ పైథాన్ లోకి వస్తే ఇక్కడ యునో వ్యాన్ రాసమ్ అనే ఆయన దీన్ని ఇన్వెంట్ చేశారు. పైథాన్ వాజ్ కన్సీవ్డ్ ఇన్ ద లేట్ 1980s. ఓకే. అంటే ఏంటంటే లేట్ అంటే 1980s కన్నా ముందే పైథాన్ అనేది ఇన్వెన్షన్ చేశారనమాట. అంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లానే ఇది కూడా కనిపెట్టారు. కాకపోతే ఇది ఇన్వెంట్ చేసిన ఫస్ట్ లో దీన్ని ఏమనేవారంటే ఏబిసి లాంగ్వేజ్ అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ఉండేదన్నమాట. ఓన్లీ దీన్ని ఇండస్ట్రీ పర్పస్ వాడేవారు అనమాట. ఈ ఏబిసి లాంగ్వేజ్ కి సక్సెసర్ గా పైథాన్ అనేది 1980s లో పెట్టారనమాట. ఓకే. ఇది ఈ 1989 లో అఫీషియల్ గా ఇంప్లిమెంట్ చేశారు. అఫీషియల్ గా ప్రాక్టికల్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేసింది 1989 లో అనమాట. ఓకే. అంటే ఇది నార్మల్ మన సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్ వాటిలాగే ఇది కూడా కొంచెం ఏజ్డ్. సి, జావా ఇలాంటి లాంగ్వేజెస్ ఇది కూడా కొంచెం ఏజ్డ్ లాంగ్వేజ్. ఓకే. అయితే ఇది వాడుక అనేది చాలా మనకు తెలియదు. పైథాన్ అనేది ఫస్ట్ ఎవరికి తెలియదు. ఓన్లీ ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలిసింది. మనకి ఎక్కువ సి లాంగ్వేజ్ అనేది బేసిక్ ఉండేది. సి, జావా అనేది ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వాడేవారు అనమాట. ఇప్పుడు రీసెంట్ గా పైథాన్ అనేది చాలా డెవలప్ అయింది. ఒక 5 years బ్యాక్ నుంచి పైథాన్ అనేది డిమాండ్ పెరిగింది కొంచెం కొంచెం. ఎందుకు డిమాండ్ పెరిగింది అనేది మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే పైథాన్ సాఫ్ట్వేర్, పైథాన్ ప్రోగ్రామింగ్ చేయాలి కదా, మరి ఆ సాఫ్ట్వేర్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి కదా, అది ఎలా అనేది మీకు చెప్తాను. ఫస్ట్ మీరు పైథాన్ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, గూగుల్లోకి వెళ్ళి python.org అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డౌన్లోడ్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ పైథాన్ 3.7.3 అని ఉంది. నేను డౌన్లోడ్ చేసినప్పుడు అది 3.7.3 కానీ ఇప్పుడు ఇంకా పెరిగింది. అక్కడ క్లిక్ చేస్తే పైథాన్ అనేది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఒకటి వస్తుంది, ఇన్స్టాల్ నౌ అని చెప్పేసి వస్తుంది. దాన్ని క్లిక్ చేసే ముందు ఇక్కడ యాడ్ పైథాన్ 3.7 పాత్ అని చెప్పేసి ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ ని చేయకుండా మనం వస్తే కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. కొన్ని ఫంక్షన్స్, కొన్ని లైబ్రరీస్ అనేవి ఇంక్లూడ్ అవ్వవు. సో అందుకని చెప్పేసి ఇది ఇంక్లూడ్ చేయాలి. చేసిన తర్వాత చేస్తే ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది మనం ప్రాక్టికల్ గా ఎలా చేయాలనేది, ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను ప్రాక్టికల్ గా చెప్తాను మీకు. ఈ పీపీటీ కూడా మీకు నేను షేర్ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే. సో రెహమాన్ ఇందులో శివరామకృష్ణ ఈఎస్సి అని చెప్పేసి ఒక ఐడి ఉంటుంది. దానికి షేరింగ్ పర్మిషన్ ఇవ్వ, లేకపోతే దాన్ని కోహోస్ట్ అన్న చేయి. శివరామకృష్ణ ఈజీ అని చెప్పేసి అని ఉంటుంది, దాన్ని కోహోస్ట్ చేయి.
హలో హలో రెహమాన్, నోగరాజు. ఇక్కడ శివరామకృష్ణ ఈఎస్సీ అని ఉంది కదా, దానికి పర్మిషన్ ఇవ్వు, దానికి కోహోస్ట్ పర్మిషన్ ఇవ్వు. అవును, ఓకే ఓకే. ఓకే, ఇస్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్ అండి? వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఫైన్. ఫైన్. ఇప్పుడు నేను గూగుల్ స్క్రీన్ షేర్ ఇస్తున్నాను. గూగుల్ చూడండి, ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. వాయిస్ వినిపిస్తుంది కదా క్లియర్గా? ఇప్పుడు డౌన్లోడ్ ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. చాలా మంది కొంతమంది డౌన్లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. డౌన్లోడ్ అవుతుంది ఖచ్చితంగా. ఒకసారి చూడండి, నేను గూగుల్లోకి వెళ్ళాను. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత పైథాన్ స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకోండి. PYTHON python.org అని చెప్పేసి టైప్ చేయాలి. మళ్ళీ వర్షన్స్ మీరు ఏం టైప్ చేయగలదు చూడండి. python.org అని నేను టైప్ చేస్తే ఇక్కడ ఇట్లా వస్తుంది. మొదలు పెట్టారా? ఓకే, ఇక్కడ వెల్కమ్ python.org అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది చూసారా? క్లిక్ చేసిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి విండోస్లోకి వెళ్తారు. అదేం అవసరం లేదు. సింపుల్గా డౌన్లోడ్ దగ్గరికి డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి చాలు. డైరెక్ట్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ 3.9.0 అని చెప్పేసి ఉంది చూసారా? డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే వస్తుందండి. మళ్ళీ నేను ఇక్కడ విండోస్కి మ్యాక్కి నేనేం సెలెక్ట్ చేసుకోలేదు. డైరెక్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వచ్చింది. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసినప్పుడు 3.7.0 సంథింగ్ ఏదో ఉంది కదా, ఇప్పుడు వెర్షన్ అప్డేట్ అయింది 3.9.0 వచ్చిందనమాట. సో డౌన్లోడ్ పైథాన్ 3.9.0 దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే ఇప్పుడు ఇది చూసారు కింద ఇన్స్టాల్ అవుతుంది. అది ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది చూసారా? ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది. 26.6 MB ఉంది. సో ఇది ఇక్కడ ఇలా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా అక్కడ డౌన్లోడ్ మీదకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలనే విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ నవ్ అని చెప్పేసి ఉందా. అందరూ జనరల్గా ఏం చేస్తారంటే అది ఇంకా మీకు స్క్రీన్ షేర్ అవ్వనట్టుంది. ఒక నిమిషం. ఇక ఇక్కడ చూసారా విజార్డ్ అనేది, ఇక్కడ ఎలా విజార్డ్ అనేది ఓపెన్ అవుతుందండి. దాని మీద క్లిక్ చేసినప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యాడ్ పైథాన్ 3.92 పాత్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయకుండా మీరు ఇన్స్టాల్ చేసినట్టయితే కొన్ని ఫీచర్స్ అనేవి మిస్ అవుతారనమాట. ముందు దీన్ని చెక్ బాక్స్ ని టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ నవ్ అని చెప్పేసి చూసారా? ఇన్స్టాల్ నవ్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, ఇన్స్టాల్ నవ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇలా వస్తుంది 3.9.0 అని చెప్పేసి ఎస్ఆర్ నో పర్మిషన్ అడుగుతుంది అనమాట. సో ఎస్ఆర్ నో పర్మిషన్ అడిగితే ఎస్ అనేది క్లిక్ చేయాలి. ఎస్ అనేది క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. ఓకే, ఇది ఆటోమేటికల్లీ ఇన్స్టాల్ అవ్వడం అనేది మొదలు పెడుతుంది. చూడండి ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా నేను మీకు వీడియో పెడతాను, మీకు కంగారు పడకండి. ఒక డ్రైవ్ లింక్ అనేది ఇస్తాను మీకు, ఇప్పుడే ఇస్తాను. ఇది ఈ టైప్లో ఇన్స్టాల్ అవుతూ ఉంటుందండి. సో మీరు చూసుకోండి. కొన్నిసార్లు కొంతమందికి లేట్ అవ్వచ్చు, బట్ ఏంటంటే కంగారు పడకుండా ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్లు గట్రా ఇన్స్టాల్ అయ్యేటప్పుడు కొంచెం పేషెన్స్తో ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మధ్యలో క్యాన్సిల్ చేసినా లేకపోతే ఇంటూ మార్క్ ప్రెస్ చేసినా మనకు కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది.
క్లాస్ లింక్ అన్నీ పెడతాను. మొబైల్‌లో కూడా చెప్తాను నేను మీకు. ఒక్కసారి కొంచెం పేషెన్స్‌గా ఉంటే మీకు అన్నీ చెప్తాను నేను. డోంట్ వరీ అన్నీ మొబైల్ యూజర్‌లో కూడా నాతో పాటు ఈ డెస్క్‌టాప్ యూజర్‌లతో ప్రోగ్రామ్ చేసేలా చెప్తాను నేను. ఓకేనా? మీరు క్లాస్‌కి లేట్ అయినా ప్రాబ్లమ్ లేదు. నేను లింక్స్ పెడతాను చెప్పాను కదా! అది వినండి. చేయొచ్చు. వితౌట్ ఇంటర్నెట్ కూడా చేయొచ్చు. దీనికి మరీ అంత ఓవర్ ఇంటర్నెట్ అవసరం లేదు. డెస్క్‌టాప్‌లో ఇప్పుడు నేను ఏదైతే పైథాన్ ఇన్‌స్టాల్ చేస్తున్నానో, ఈ పైథాన్ ఇన్‌స్టాల్ ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్‌కి ఈ పర్టిక్యులర్‌గా డెస్క్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసే సాఫ్ట్‌వేర్‌కి ఇంటర్నెట్ అనేది అవసరం లేదండి. ఒకటో పాయింట్. రెండోది మనం సెల్ ఫోన్‌లో కూడా ఇంటర్నెట్ లేకుండానే మనం ఆపరేట్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. విత్ ఇంటర్నెట్, వితౌట్ ఇంటర్నెట్ అన్నీ చెప్తాను. ఇక్కడ చూసారా? మనకి ఇక్కడ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఆహ్, ఆహ్, ప్రాసెస్ అనేది ఇలాగొస్తది. చూడండి సెటప్ వాస్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది కదా! ఇక్కడ ఇంకా ఏం చేయకుండా జస్ట్ క్లోజ్ అనేది కింద ఉంది కదా! దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి. ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ ఎలా వచ్చింది కదా! సో, ఇప్పుడు విండోస్ సెర్చ్ బార్ అని చెప్పేసని ఉంటది. విండోస్ సెర్చ్ బార్ ఇక్కడ ఉంది కదా! విండోస్ సెర్చ్ బార్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఐడీఎల్ఈ అని టైప్ చేయాలి. అంటే ఐడీఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఐడీఎల్ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అని ఒక నేమ్‌తో సేవ్ అవుతదనమాట ఈ సాఫ్ట్‌వేర్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దీన్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చుకొని అంటే అస్తమానం ఐడీఎల్ఈ అని టైప్ చేయకుండా రైట్ క్లిక్ ఇచ్చుకొని పిన్ టు టాస్క్ బార్ అని చెప్పేసని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పిన్ టు టాస్క్ బార్ అంటే ఇక్కడ చూసారా? ఒక ఐకాన్ అనేది ఇక్కడ సేవ్ అయిపోయింది నాకు. ఇక్కడ ఐకాన్ అనేది ఇక్కడ ఒకటి ఐకాన్ అనేది ఇక్కడ టాస్క్ బార్ కింద ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఒకటి హైలైట్ అవుతుంది చూడండి. ఇక్కడ అనేది సేవ్ అవుతది. సో, నాకు పైథాన్ ఓపెన్ చేయాల్సిన అవసరం అయినప్పుడల్లా మళ్ళీ సెర్చ్‌లోకి వెళ్ళకుండా డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి క్లిక్ చేయొచ్చు. లేదు నేను డైరెక్ట్‌గా ఐడీఎల్ఈ నుంచి నేను ఓపెన్ చేసుకుంటాను సార్ అంటే, అది మీ ఇష్టం. సెర్చ్‌లోకెళ్ళి ఐడీఎల్ఈ అని టైప్ చేస్తే వస్తదనమాట. అయితే మీకు ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇదిగోండి ఓపెన్ అయితే ఇట్లా ఓపెన్ అవుతది మీది. ఇదిగోండి. ఈట్లి కోసం నేను రేపు మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తాను. సాఫ్ట్‌వేర్ ఓపెన్ అయితే ఇట్లా ఉంటదని చెప్తున్నాను అంతే. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ ఐడీఎల్ఈ అని ప్రెస్ చేయాలండి. ఐడీఎల్ఈ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఐడీఎల్ఈ పైథాన్ 3.9 64 బిట్ యాప్ అని చెప్పేసని వచ్చింది చూసారా? ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడే మీకు ఇన్‌స్టాల్ అయినట్టు లెక్క. ఇలా కొంతమందికి ఐడీఎల్ఈ అని టైప్ చేస్తే ఐడీఎల్ఈ సి వెబ్ రిజల్ట్స్ అని చెప్పేసని వస్తది. అలా వచ్చిందంటే వాళ్ళు సరిగ్గా సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయలేదని అర్థం. ఇలా వస్తే ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ చేశారని అర్థం. ఓకే. సో, ఇది మన సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసే పద్ధతనమాట. ఓకే. మన సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసే పద్ధతి. హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ వేరే ఆల్టర్‌నేటివ్స్ ఏమున్నాయనేది చూద్దాం. సో, ఓకే. ఇప్పుడు ఐడీఎల్ఈలో ఇన్‌స్టాల్ చేయడం నేర్చుకున్నారు కదా! అలాగే ఇప్పుడు దీనికి ఇంకొక టూల్ కూడా ఉంటది. అంటే ఏంటంటే, ఇప్పుడు ఐడీఎల్ఈ తర్వాత జూపిటర్ టూల్ అని చెప్పేసి ఒకటి ఉంటదనమాట. సో, ఆ జూపిటర్ టూల్‌లో ఏంటంటే, మనం నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఐడీఎల్ఈకి, జూపిటర్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఐడీఎల్ఈలో జనరల్‌గా ఏం చేస్తాం మనం? ఐడీఎల్ఈలో ఒకసారి ఒక ప్రోగ్రామ్ మాత్రమే ఇన్‌స్టాల్ చేయగలుగుతాం. ఓకే. ఐడీఎల్ఈలో ఒకసారి ఒక ప్రోగ్రామ్ మాత్రమే ఇన్‌స్టాల్ చేయగలుగుతాం. అదే జూపిటర్ యాప్‌కి వచ్చేసరికి ఏంటి? ఒక్కసారి ఎన్ని ప్రోగ్రామ్స్ అన్నా చేసుకోవచ్చు. అది ఎలా ఉంటదో చూద్దాం రండి. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు నా డిపాజిటరీ ఓపెన్ అవుతుంది. మీకు మొబైల్‌లో కూడా ఎలా చేయాలో చెప్తానండి. మొబైల్‌లో యాప్ ఏదో అన్నారు కదా! ఏదైనా ప్రాబ్లమ్ లేదు. మీకు మొబైల్‌లో కూడా ఎలా చేయాలో చెప్తాను. అందరికి మొబైల్ అండ్
సిస్టమ్ లో ఎలా చేయాలని చెప్తాను. బేస్ ఇప్పుడు మన ప్రస్తుతం ఎన్ని రకాల బేస్ ఉన్నాయి, పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎన్ని రకాల బేస్ ఉన్నాయి అనేది చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ మనం నార్మల్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. సో ఈ రోజుతో మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ చూసారు కదా, నాది ఇక్కడ జూపిటర్ అనేది జూపిటర్ నోట్బుక్ అని చెప్పేసి ఇక్కడ సేవ్ ఆల్రెడీ సేవ్ చేసింది ఒకటి ఉంది కదా. సో ఇందులో ఇందులో ఈ ఎన్విరాన్మెంట్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఒక్క నిమిషం. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూసారు కదా, ఇది పర్ లూప్స్ అని చెప్పేసి మనం చూసారా, పర్ లూప్ ఎలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఐడిఎల్డి ప్రోగ్రామ్ లో ఏంటంటే ఇలా ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఇంకో ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. అదే ఈ జూపిటర్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మీరు చూడండి, ఇది ఒక సెల్ ఇది. సో ఇందులో నేను ఒక ప్రోగ్రామ్ చేశాను నేను. ఇలాంటి సెల్స్ నెంబర్ ఆఫ్ అంటే ఒకేసారి మనం 100 ప్రోగ్రామ్స్ 1000 ప్రోగ్రామ్స్ కూడా ఒకదాని కింద ఒకటి చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్ కూడా ఎక్కడికక్కడ చూసుకోవచ్చు. అదే ఐడిఎల్ఈలో అయితే ఎట్లా ఉంటుందంటే డిఫరెన్స్, ఐడిఎల్ఈలో అంతా కూడా ఒకసారి ప్రోగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఇంకో ప్లేన్ లోకి వెళ్ళి చూడాలి. అంటే ఒక చోట ప్రోగ్రామ్ చేయాలి, ఇంకో చోట ఆన్సర్ చూడాలి. ఐడిఎల్ఈకి వచ్చేసరికి, జూపిటర్కి వచ్చేసరికి ఏంటి, ఒకే చోట ఆన్సర్ చూడొచ్చు, ఒకే చోట క్వశ్చన్ కూడా చూసుకోవచ్చు. దీనివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. అంటే ఇది నార్మల్ గా సోర్స్ ఉన్న వాళ్ళకి ప్రాపర్ గా ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఈ సాఫ్ట్వేర్ అనేది. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ కిందకి వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రోగ్రామ్ చేశాను, ఆ తర్వాత ఇంకో ప్రోగ్రామ్ చూసారా, సెల్కో ప్రోగ్రామ్ చేశాను, సెల్కో రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఒకేసారి ప్లెంటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ జూపిటర్ నోట్. ఇది కూడా మీకు ఎలా చేయాలనేది తర్వాత చెప్తాను నేను, రేపు మనకు ఇంకా టైం ఉంది కదా. సో నెంబర్ ఆఫ్ బేస్ ఎన్ని ఉన్నాయనేది కదా మనం చూసుకుంటాం మనం ప్రస్తుతం. సో ఇది మనం చూసుకుంటాం. ఇప్పుడు ఈ పైథాన్ ఈ అనకొండ అనే ఒక సాఫ్ట్వేర్ లో పైథాన్ ఇది జూపిటర్ నోట్బుక్ లో పైథాన్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని ఒక్కసారి మనం ఎగ్జిక్యూట్ చేయాలి. దీనికి సంబంధించి నేను మీకు ఒక డ్రైవ్ ఇస్తాను. ఆ డ్రైవ్ లో మీరు అన్ని షేర్ చేసుకోవచ్చు. అదే మొత్తం అన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకే, తర్వాత ఒక్కసారి ఇప్పుడు మొబైల్ షేర్ చూద్దాం. మొబైల్ షేర్ అవుతుంది కదా. మొబైల్ షేరింగ్ అవ్వట్లేదు అది. ఇక్కడ మొబైల్లో వచ్చేసి ఇందాక చెప్పారు కదా, పై డ్రాయిడ్ అని చెప్పేసి ఎవరో సాఫ్ట్వేర్ ఉందని చెప్పేసి అన్నారు కదా. ఆ సాఫ్ట్వేర్ పనికి వస్తుందండి పైథాన్ కి. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే పైడ్రాయిడ్ 3 అని చెప్పేసి ఉంటుంది. పైడ్రాయిడ్ 3 అనేది మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఒక నిమిషం, నాకు ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది నా మొబైల్. అలాగే ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ నుంచి కూడా చేసుకోవచ్చండి. సిస్టమ్ లో మొబైల్లో గూగుల్ క్రోమ్ నుంచి కూడా మనం పైడ్రాయిడ్ 3 ఇక్కడ కావాలంటే అప్లికేషన్ లింక్ ఇస్తాను నేను. కొంచెం ప్రాబ్లం కదా.
ఓకే, ఒక నిమిషం నేను ఇదే చెప్పేస్తాను మీకు కావాలంటే. ఇందులో నేను నార్మల్గా ఇక్కడ చూడండి, నేను ప్రోగ్రామిజ్ పిఆర్ఓ జిఆర్ఏ ఎంఐజెడ్ అని టైప్ చేసానండి, ప్రోగ్రామిజ్ అని. సో దీన్ని మనం చూసుకుంటే ప్రోగ్రామిజ్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి చాలా కంపైలర్లు వస్తాయి. ఇక్కడ చూడండి పైథాన్ ఆన్లైన్ కంపైలర్ ఉంది కదా, లేకపోతే ఇక్కడ ప్రోగ్రామిజ్ అని టైప్ చేసి పైథాన్ మీరు ఇక్కడ మీ మొబైల్లో కూడా చేయొచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్ ని మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ సిస్టమ్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోతున్నాను నేను. అయితే నేను ఏదైతే డెస్క్టాప్ మీద చేస్తున్నానో ఇక్కడ చూడండి ప్రోగ్రామింగ్ పైథాన్ అని చెప్పేసి ఉందా, ఇక్కడ చూడండి పైథాన్ ఆన్లైన్ కంపైలర్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పైథాన్ కంపైలర్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు మనం. ఓకే, నేను మీకు ఈ లింక్ డైరెక్ట్ ఇచ్చేస్తాను, నేను చాట్ బాక్స్ లో షేర్ ఇస్తాను నేను. ఆ లింక్ ని మీరు మొబైల్లో క్లిక్ చేయండి. భయా ఇది గూగుల్ క్రోమ్ నుంచి ఓపెన్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, సపోజ్ ఇక్కడ నేను ప్రింట్ గోల్డ్ అని ఇచ్చాను కదా, ప్రింట్ ఇక్కడ ప్రింట్ గోల్డ్ కాకుండా ప్రింట్ హలో స్టూడెంట్స్ అని చెప్పేసి ఇస్తున్నా. చూడండి హలో స్టూడెంట్స్ అని చెప్పేసి ఇచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. రన్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి హలో స్టూడెంట్స్ అని చెప్పేసి రిజల్ట్ వచ్చింది కదా. సో ఇలా మనం రకరకాల ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ అన్నా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఫీచర్ మీద తెలుస్తుంది. దీన్ని ఇప్పుడు నేను మీకు చాట్ బాక్స్ లో షేర్ ఇస్తాను మీకు. నేను చాట్ బాక్స్ లో షేర్ ఇస్తాను నేను మీకు. సో ఈ లింక్ ని మీరు కాపీ చేసుకొని మీరు ఇక్కడ సేవ్ చేసుకోండి. ఓకే, ప్రోగ్రామింగ్ ఇది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. అంటే సార్ ఇన్ మొబైల్ కాంట్ బి ఇన్స్టాల్, ఇది ఆన్లైన్ లో డైరెక్ట్ గా చేసుకోవచ్చండి. మొబైల్లో చేసుకోవాలనుకుంటే కనుక మీరు మొబైల్లో ఇప్పుడు లింక్ ఇచ్చారు కదా, మీరు ఆన్లైన్ లో గూగుల్ క్రోమ్ లో ఉపయోగించి చేసుకోవచ్చు. దీనికి ఒక ఓవర్ గా అసలు నెట్ అనేది చాలా తక్కువ అవుతుంది. సార్ లైక్ దిస్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఐడియల్లీ అండ్ జూపిటర్ టూల్స్. అంటే ఇక్కడ ఏంటంటే జూపిటర్ టూల్స్ దేని వాల్యూ దానికి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఆన్లైన్ కంపైలర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్స్ అనేవి ప్రాపర్ గా దిక్కు సేవ్ అవ్వడానికి ఒక దారి ఉంటుంది. అదే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ద్వారా ఐడియల్లీ సాఫ్ట్వేర్ ద్వారా కానీ జూపిటర్ సాఫ్ట్వేర్ ద్వారా కానీ మీరు చేశారనుకోండి, అప్పుడు మీకు ఒక సోర్స్ ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, నేను ఇప్పుడు మీరు ప్లే స్టోర్ అని టైప్ చేస్తున్నాను నేను ఇక్కడ. అంటే ఇది మొబైల్లో ఉండే ప్లే స్టోరే నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ప్లే స్టోర్ అక్కడ మీకు మొబైల్లో ఎలా అయితే ఓపెన్ అవుతుందో ఇక్కడ కూడా నాకు అదే ఓపెన్ అవుతుంది. చూడండి గూగుల్ ప్లే వచ్చింది కదా. సో దీని మీద క్లిక్ చేస్తారు. అంటే మీరు మొబైల్లో జస్ట్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళొచ్చు మీరు. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను సెర్చ్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే పైథాన్ కంపైలర్స్ అని కొడుతున్నాను. పైథాన్ కంపైలర్స్, పైథాన్. ఓకే, పైథాన్ కంపైలర్స్ అనేవి నేను ప్రెస్ చేశాను. నేను సెర్చ్ చేస్తే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ రకరకాలు వస్తాయి. ఇందులో ఒక దాన్ని లింక్ షేర్ చేస్తాను మీకు. సో ఆటోమేటికల్లీ మీరు ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి యాప్స్ లో పైథాన్ కంపైలర్స్ లో వెళ్తే ఇక్కడ చూడండి పైడ్రాయిడ్ 3 అని చూసారు మీరు. సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే, ఈ పైడ్రాయిడ్ 3 అనేది కొంతమంది సెల్ లో ఇన్స్టాల్ అవ్వకపోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సెల్ లో ఇన్స్టాల్ అవుతుంది. మరి ఓల్డ్ వర్షన్స్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో నేను ఈ లింక్ ఇస్తున్నాను చూడండి, నేను ఈ లింక్ నేను షేర్ ఇస్తున్నాను నేను.
లేకపోతే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా పైడ్రాయిడ్ 3 అని చెప్పి ప్రెస్ చేసినా సరే, టైప్ చేసినా సరే ఓకే సరిపోతుంది. అలా అయినా సరే నోట్ ప్రాబ్లం. అది మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి. ఓకే ఓకే సారీ ఒక్క నిమిషం. సో పైడ్రాయిడ్ 3 కావాలనుకుంటే ఇక్కడ చూడండి, పైడ్రాయిడ్ 3 అప్లికేషన్ ఇచ్చాను. సో దీంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. రేపు మనం దీంట్లో మొబైల్లో కూడా ఎలా చేయాలనేది నేను రేపు మొబైల్లో కూడా ఎలా ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎలా చేయాలో చెప్తాను. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అబౌట్ హౌ టు ఇన్స్టాల్ పైథాన్. సో ఇప్పుడు మనం ఇంకా కొంత మిగిలిపోయింది, కొంత క్లాస్ అనేది మిగిలింది మనకి. అంటే ఏంటంటే కొన్ని అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు పైథాన్ కోసం మాట్లాడుకోవడం మర్చిపోయింది మనం. సో 5 minutes లో దాన్ని ఫినిష్ చేస్తాను నేను. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం మనం, ఈ ప్రాసెస్ అంతా కూడా. సో ఇక్కడ పైథాన్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్ లోకి పైథాన్ యొక్క ఫీచర్స్ ఏంటంటే వేరే లాంగ్వేజెస్ తో పోల్చుకుంటే దీంట్లో ఎక్స్క్లూజివ్ గా ఉండే ప్రాసెస్ ఫీచర్స్ ఏంటని చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. ఎందుకు ఈజీ టు లెర్న్ అనేది మీకు రేపు నుంచి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం కదా, అక్కడే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఎవరికైతే సి లాంగ్వేజ్ మీద మినిమం నాలెడ్జ్ కానీ మినిమం కమాండ్ కానీ ఉందో, నార్మల్ గా ఇది సి లాంగ్వేజ్ అని చూడగానే కనిపెట్టగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పైథాన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అండ్ నేను అది కూడా చెప్తాను. అండ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్ ఇస్ మోర్ ఎక్స్ప్రెసివ్ మీన్స్ దట్ ఇట్ ఇస్ మోర్ అండర్స్టాండబుల్ అండ్ రీడబుల్. అంటే మనకి పైథాన్ ఇన్స్ట్రక్షన్ చూసిన తర్వాత లాజిక్ ని ఈజీగా కనిపెట్టచ్చు. తర్వాత ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే అడ్వాంటేజ్ ఏంటో లైన్ బై లైన్ చేయడం వల్ల ఎర్రర్స్ అనేవి మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఓఎస్లు ఉంటాయి. ఇప్పుడు మనం దీని విండోస్ లో పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ రన్ చేశాను నేను, ఎగ్జిక్యూట్ అయింది. అదే ప్రోగ్రామ్ ని నేను యాపిల్ లో కూడా రన్ చేయొచ్చు. అదే ప్రోగ్రామ్ ని లైనక్స్ లో కూడా రన్ చేయొచ్చు, ఉబుంటులో కూడా రన్ చేయొచ్చు. ఏ ప్లాట్ఫామ్ లో సరే ఒకే రకంగా రన్ చేసే ఫెసిలిటీ పైథాన్ మనకి ఇచ్చింది అనమాట. అలాగే ఫ్రీ ఓపెన్ సోర్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే నా యొక్క కోడ్ మీరు వాడుకోవచ్చు, మీ యొక్క కోడ్ నేను వాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ కోడ్ డెవలప్ ఈ ప్రోగ్రామ్ ని ఈ సాఫ్ట్వేర్ ని కూడా డెవలప్ చేసి డైరెక్ట్ రైట్స్ అందరికీ ఉంటాయి అనమాట. అంటే మీరు ఇందులో సపోజ్ పైథాన్ లో ఏదైనా కొత్త ఫీచర్ డెవలప్ చేద్దాం అనుకో, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్టెన్సిబుల్ అంటే ఏంటంటే యూ కెన్ రైట్ సమ్ ఆఫ్ యువర్ పైథాన్ కోడ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ లైక్ C++. దిస్ మేక్స్ పైథాన్ ఈజ్ అన్ ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే కన్వర్షన్, అంటే మనం పైథాన్ లో రాసిన ప్రోగ్రామ్ ని సిలోకి, C++లోకి, జావాలోకి కూడా కన్వర్షన్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్సిబుల్ మీన్స్ అలా వేరే ఈ లాంగ్వేజ్ C++ ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో, ఇప్పుడు IDLE లాంటి ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ లో మనం పైథాన్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా పైథాన్ మనకి ఇచ్చింది. ఆ తర్వాత ఎక్స్టెన్సివ్ సపోర్ట్ లైబ్రరీస్ అంటే కొన్ని నంపై ఎక్స్టెన్షన్ కానీ, పాండా ఎక్స్టెన్షన్ కానీ, డేటా అనలైటిక్స్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా డైరెక్ట్ గా మనం వేరే సాఫ్ట్వేర్ ఉపయోగించకుండా పైథాన్ తోటి చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ. సో దానివల్ల ఏంటంటే మనం అన్ని రకాల టెక్నాలజీస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక పైథాన్ నేర్చుకుంటేనే మొత్తం అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవచ్చు. తర్వాత ప్రెజెన్స్ ఆఫ్ థర్డ్ పార్టీ మాడ్యూల్ అంటే ఏంటంటే వేరే ఇప్పుడు చూడండి మనకి యాపిల్ ఫోన్ తీసుకున్నారంటే ఓన్లీ ఐట్యూన్స్ ద్వారానే ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అదే ఇప్పుడు గూగుల్ ప్లే తీసుకున్నారనుకోండి, థర్డ్ పార్టీ యాప్స్ చాలా ఉంటాయి రకరకాల ఆండ్రాయిడ్ లో. అలాగే పైథాన్ లో కూడా మనకి ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ మాడ్యూల్స్ రెడీగా ఉంటాయి అనమాట, మనం చేసుకోవచ్చు. తర్వాత డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే మనం ఇక్కడ సి లాంగ్వేజ్ లో ఇంటిజర్ అని, ఫ్లోట్ అని చెప్పేసి అంటే డేటా టైప్ స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలా అనేది మనం రేపు ప్రోగ్రామింగ్స్ లో డైరెక్ట్ గా దిగుతాం కదా,
అప్పుడు మనం ప్రోగ్రామింగ్ వెళ్ళిన తర్వాత సి ప్రోగ్రామింగ్ చేస్తాను, జావా ప్రోగ్రామింగ్ చేస్తాను. అలాగే లేకపోతే సికి పైథాన్ కి డిఫరెన్స్ చూపిస్తాను మీకు క్లియర్గా. సిలో ఒక ప్రోగ్రామ్ చేసి రన్ చేసిన తర్వాత అదే ప్రోగ్రామ్ ని పైథాన్ లో కూడా చేస్తాను. అప్పుడు మీకు ఎందుకు డైనమికల్లీ టైప్ అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్స్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి వెబ్ అప్లికేషన్స్ అండి. వెబ్ అప్లికేషన్స్ లో ఉపయోగిస్తారు. వెబ్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఏదన్నా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఒక వెబ్సైట్ అవుతుంది కదా, అలా వెబ్సైట్ డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇమేజ్ బేస్డ్ అప్లికేషన్స్ లో పైథాన్ ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, CAD అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ బేస్డ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలన్నా మీకు పైథాన్ అనేది మెయిన్. ఆ తర్వాత మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలన్నా పైథాన్. తర్వాత GUI బేస్డ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే గేమ్స్, సైంటిఫిక్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి పైథాన్ ఉపయోగిస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి కూడా. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ ప్రోటోటైపింగ్ అంటే ఇది మనకి డెమో బేస్డ్ ప్రాజెక్టులు చేసుకోవడానికి కూడా పైథాన్ అనేది చాలా ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఇప్పుడు కంపెనీస్ అనేవి ఏ కంపెనీస్ వాడుతున్నాయి, ఎందుకు పైథాన్ ఇప్పుడు పాపులర్ అవడానికి కారణం ఏంటంటే గూగుల్ వాడుతుంది. తర్వాత యాహూ కూడా పైథాన్ యూజ్ చేస్తుంది. యూట్యూబ్, మొజిల్లా, డ్రాప్ బాక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, స్పాటిఫై, క్వారా ఇప్పుడు ఈ చెప్పిన కంపెనీస్ అన్ని కూడా మనకు అందరికీ తెలుసు, అందరూ వాడతాం. ఎందుకు ఈ పైథాన్ అనేది పాపులర్ అవడం కారణం అంటే పెద్ద పెద్ద కంపెనీస్ పైథాన్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉపయోగించడం వల్ల పైథాన్ లాంగ్వేజ్ కి డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఇవన్నీ కూడా జావా ప్రోగ్రామ్ ఎక్కువ ఉపయోగించారు. సో ఇప్పుడు జావాని పక్కన పెట్టి పైథాన్ ఉపయోగించడం వల్ల పైథాన్ కి డిమాండ్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. ఓకే, ఎందుకు పైథాన్ అంటే మనం నిత్యం ప్రతిదీ చూసేదంతా గూగుల్ అనే కదా. మరి గూగుల్ లాంటి కంపెనీయే గూగుల్ లాంటి కంపెనీయే పైథాన్ యూజ్ చేస్తుందంటే ఆటోమేటిక్ గా మనం అందరం కూడా పైథాన్ లోనే ఉన్నాం మనకి తెలియకుండా. ఓకే, అలాగే చూడండి ఇక్కడ మైక్రోసాఫ్ట్ కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలే కదా. ఇవన్నీ కూడా మేజర్ కంపెనీస్ అన్ని కూడా పైథాన్ యూజ్ చేస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మీకు ఫ్యూచర్ చెప్తాను. తర్వాత డిసడ్వాంటేజ్ ఆఫ్ పైథాన్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్పీడ్. పైథాన్ ఈజ్ స్లోవర్ దాన్ C or C++. ఎందుకు ఇక్కడ స్లో అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాను కదా, కంపైలర్ ఒకేసారి 100 ఇన్స్ట్రక్షన్లు తీసుకొని 100 ఇన్స్ట్రక్షన్లు ప్రాసెస్ చేస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ చేస్తుంది కదా, అక్కడ చిన్న డిలే ఉంటుంది. ఇది మైక్రో నానో సెకండ్స్ లో ఉంటుంది, మనిషి కనిపెట్టేంత రేంజ్ లో ఉండదు. కాకపోతే కంపేర్ చేసుకుంటే సీని పైథాన్ కంపేర్ చేసుకుంటే కొంత సులువు అని చెప్పచ్చు. తర్వాత మొబైల్ డెవలప్మెంట్. పైథాన్ తో ఇప్పటి వరకు అన్ని రకాల అప్లికేషన్స్ మనం డెవలప్ చేసే ఫెసిలిటీ ఇచ్చారు, కానీ మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి లేదు. తర్వాత మెమరీ కన్సెప్షన్. మెమరీ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది పైథాన్, ఎందుకంటే లైన్ బై లైన్ తీసుకోవడం వల్ల మెమరీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. తర్వాత డేటాబేస్ యాక్సెస్. పైథాన్ హ్యాస్ లిమిటేషన్స్ విత్ డేటాబేస్ యాక్సెస్. అంటే మనం డేటాబేస్ ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి పైథాన్ తో ఉండేటప్పుడు. ఓకే, ఇలా ప్రతి దాంట్లో ఉండే ఎర్రర్స్ ఇవన్నీ కూడా. కాకపోతే నాకు మేజర్ ఎర్రర్ అయితే మేజర్ డిసడ్వాంటేజ్ అంటే స్పీడ్ కింద చూపించాను. తర్వాత వెర్షన్స్ ఆఫ్ పైథాన్ వర్షన్స్ ఏంటి, 1.0 నుంచి ఇప్పుడు 3.9.0 వరకు అన్ని డెవలప్ అవుతూ వచ్చినాయి 1994 దగ్గర నుంచి. ఇక్కడ చూడండి ఇప్పుడు సి లాంగ్వేజ్. ఇక్కడ చూడండి ద పైథాన్ ఈజ్ వెరీ సింపుల్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ చూడండి సింటాక్స్ లో నేను హాయ్ ఎవ్రీవన్ అనే ఒక నార్మల్ ప్రింట్ స్టేట్మెంట్ కి సి లాంగ్వేజ్ లో #stdio.h void main తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి ప్రింట్ హాయ్ ఎవ్రీవన్ అని చెప్పేసి టైప్ చేశాను, తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇలా రాస్తే అవుట్పుట్ టైప్ వచ్చింది మనకి హాయ్ ఎవ్రీవన్ అని చెప్పేసి వచ్చింది. అంటే ఒక లైన్ అవుట్పుట్ కోసం నేను 1 2 3 4 5 లైన్స్ ఆఫ్ ఇన్పుట్ రాయాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు జావాకి తీసుకోండి. జావాకి ఒక లైన్ అవుట్పుట్ హాయ్ ఎవ్రీవన్ అనే లైన్ అవుట్పుట్ కోసం నేను ఎంత రాసిన ఇక్కడ 1 2 3 4 5 6 7 8 లైన్స్ ఆఫ్ ఇన్పుట్ రాస్తే నార్మల్ 8 లైన్స్ ఆఫ్ ఇన్పుట్ రాస్తే ఒక లైన్ ఆఫ్ అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి చాలా ఎక్కువ లైన్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు పైథాన్ తీసుకోండి, సింపుల్ గా ప్రింట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జస్ట్ ప్రింట్ అని చెప్పాను అంతే. నేను ప్రింట్ ఎఫ్ఓ ప్రింట్ స్కానో ఏమీ ఇవ్వలేదు, జస్ట్ ప్రింట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే అవుట్పుట్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ లాంగ్వేజ్ లో అయితే 5 లైన్స్ ఆఫ్ ఇన్పుట్ చేస్తే ఒక లైన్ వచ్చింది,
జావాలో అయితే సేమ్ అవుట్పుట్ కి 7 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. కానీ సిలో మాత్రం ఎంత అండి, సారీ పైథాన్ లో మాత్రం ఎంత ఒకే ఒక లైన్ అనమాట. సో 6 లైన్స్ ఆఫ్ అబ్జెక్షన్ అనేది తగ్గింది మనకి. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, పైథాన్ అనేది ఈజీ, చాలా ఈజీ అనమాట. దాంతో అంటే వేరే యాప్తో పోల్చుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ బేసిక్ కీవర్డ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు బేసిక్ కీవర్డ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే జనరల్ గా అంటే సాఫ్ట్వేర్. ఫస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్. ప్రోగ్రామ్స్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్స్. సింటాక్స్ అని వచ్చింది. ఇప్పుడు సింటాక్స్ అంటే అర్థం ఏంటంటే, సింటాక్స్ అంటే మనం ఒక్కొక్క ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్ ని ఒక రకంగా రాస్తాం, జావాని ఒక రకంగా రాస్తాం. అంటే ఒక ప్రోగ్రామ్ ని ఏ స్టైల్లో రాయాలి, ఏ వేలో రాయాలి అని చెప్పేది సింటాక్స్ అన్నమాట. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ అంటే సెట్ ఆఫ్ మెషిన్ సైకిల్స్. మెషిన్ సైకిల్ అంటే సెట్ ఆఫ్ క్లాక్ పల్సెస్. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటి, ఎర్రర్, అల్గోరిథం, సింటాక్స్, ఇన్స్ట్రక్షన్ అండ్ మెషిన్ సైకిల్, క్లాక్ పల్స్. ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి వీళ్ళ కోసం నేను రేపు మీకు ఇంకా డెప్త్ గా చెప్తాను మీకు క్లియర్ గా. కొంచెం మనకి టైం అయింది కదా, డౌట్ 4 o'clock వరకు వచ్చేసింది. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి, నేను క్వశ్చన్స్ క్లారిఫై చేసిన తర్వాత రేపు సెషన్ మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. క్వశ్చన్స్ సార్ డౌన్లోడ్ అయ్యాక డూ యూ వాంట్ టు రన్ అని అడుగుతుంది సార్. నాకు ఫ్రంట్ ఇచ్చేసి సెటప్ ఫెయిల్ అని వస్తుంది సార్, ఎలాగా వస్తుంది సార్? ఒకసారి నేను ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తాను కదా సార్, అది చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది మీకు. డూ యూ వాంట్ టు రన్ అని అంటే ఎస్ అని కొట్టాలి. మేబీ మీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. సార్ ప్లీజ్ షేర్ ద లింక్ ఆఫ్ ద వీడియో. ఓకే, లింక్ షేర్ చేస్తాను. ఓన్లీ పైథాన్ లాంగ్వేజ్ ఇనఫ్ టు గెట్ మై జాబ్. ఎస్, చాలు, పైథాన్ లాంగ్వేజ్ చాలు జాబ్ సంపాదించడానికి. మొబైల్ యాప్ నేమ్ Pydroid. Please share the link of class. Okay. Syntax means what? Syntax అంటే way of writing a program. అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాయాలంటే హ్యాష్ టు testdio డాట్ అదే అవ్వాలి, ఈ టైప్ లో స్టార్ట్ అవ్వాలి, ఈ టైప్ లో ఎండ్ అవ్వాలి. లూప్స్ వచ్చేటప్పుడు కొన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి కదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సింటాక్స్ అంటాం అన్నమాట. వీడియో లింక్ ఇది షేర్ ఇస్తాను. ఓకే, పైథాన్ సైబర్ సెక్యూరిటీ యూజ్ అవుతుందా? డెఫినెట్ గా యూజ్ అవుతుంది సార్. పైథాన్ సాఫ్ట్వేర్ మొబైల్ యూజ్ చేస్తే ర్యామ్ సరిపోదేమో? ఏం కాదు, చాలా తక్కువ ర్యామ్ తీసుకుంటుంది పైథాన్ సాఫ్ట్వేర్. మీరు దాని అనేది ఏంటంటే ఎక్కువ అనాథరైజ్డ్ సాఫ్ట్వేర్ ఎక్కువగా ఇన్స్టాల్ చేయడం వల్ల ర్యామ్ అవుతుంది, కానీ పైథాన్ సాఫ్ట్వేర్ ఎక్కువ కూడా ర్యామ్ హ్యాంగ్ చేయదు సార్. డౌన్లోడ్ అయ్యాక డూ యూ వాంట్ రన్ అని అడిగింది సార్. రన్ క్లిక్ చేస్తే సెటప్ ఫెయిల్ అని వచ్చింది. మేబీ మీరు ఒకసారి ఏం చేస్తారంటే కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేయండి. ఏదైతే ఇప్పుడు డౌన్లోడ్ జరిగిందో రైట్ క్లిక్ ఇస్తే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కొట్టండి, అప్పుడు ప్రాపర్ గా అవుతుంది సార్. ఈ క్లాస్ మళ్ళీ చూడాలంటే అలా మీకు వీడియో లింక్ ఇస్తాను కదా, నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లింక్ ఇస్తాను నేను సార్. కెన్ బి యూస్ పైచామ్ ఇన్స్టెడ్ ఆఫ్ జూపిటర్? ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు, పైచామ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ పైచామ్ కన్నా జూపిటర్ చాలా బెస్ట్. వెరీ ఓకే. ఈ కోర్స్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వచ్చా? ఏ కోర్స్ కన్నా అవ్వచ్చు. పీపీటీ కూడా షేర్ ఇస్తాను, చెప్పాను కదా. నేను మీకు రేపు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా డ్రైవ్ లింక్ కూడా సెపరేట్ డ్రైవ్ అనేది మీకు క్రియేట్ చేస్తాను, దాంట్లో పెడతాను. సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీ వస్తుంది. మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ చెప్పలేదు, చెప్పాను కదా. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ అని చెప్పేసి. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో రాసే విధంగా ఉంటుంది. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్నా బెటర్, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రాసుకోవచ్చు, కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేయదు. ఇలాంటి ఫీచర్స్ ఉంటే కనుక దాన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పేసాను కదా, అది అంటే సి లాంగ్వేజ్. సార్ పీపీటీస్ అవి మెయిల్ కి షేర్ చేస్తాం. మెయిల్ కాదండి, డైరెక్ట్ గా మీకు డ్రైవ్ లింక్ ఇచ్చేస్తాం దాంట్లో. ఓకే, ఇఫ్ ఈ absent ఫర్ ఏ క్లాస్ హౌ కెన్ వి గెట్ దట్ వీడియో? మీకు చెప్పాను కదా, యూట్యూబ్ ఛానల్ ఇచ్చేస్తాం కదా, ఛానల్లో చూసుకోండి సరిపోతుంది.
ఇప్పుడు నా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా షేర్ చేస్తాను, ఎందుకన్నా మంచిది. సో ఈ రోజు వీడియో మాత్రం ఛానల్లో చూసుకోండి. నేను చాట్ బాక్స్ లో టైప్ చేస్తాను, ఒకసారి ఉండండి. సో నేను చాట్ బాక్స్ చేంజ్ చూడండి. ఎలా ఉంటుందండి, రిజిస్టర్ ఏం అవ్వక్కర్లేదు నా దానికి. జస్ట్ మీరు చాట్ బాక్స్ లో చేస్తే సరిపోతుంది. ఓకే, క్లాస్ మిస్ అయితే నేను చెప్పాను కదా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ వి కెన్ జాయిన్ పైథాన్ ఫర్ డేటా సైన్స్ ఆర్ నాట్. చేయండి, దీనికి కంటిన్యూషన్. మీకు డేటా సైన్స్ డేటా సైన్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. ఇక్కడ బేసిక్స్ నేను డెప్త్ లో చెప్తాను, డేటా బేస్ తో సహా కలిపి చెప్తుంది. ఇక్కడ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే డేటా సైన్స్ అనేది మీకు చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకే, అంటే పైథాన్ తర్వాత ఇప్పుడు బేసిక్స్ తర్వాత మీరు ఎక్కడెక్కడ ఏమేమి నేర్చుకోవచ్చనే వేస్ కూడా నేను తర్వాత చెప్తాను మీకు. యువర్ సర్టిఫికేట్ ఈజ్ ఎనఫ్ టు గెట్ జాబ్. సర్టిఫికేట్ చూసి ఎవరు జాబ్ ఇవ్వరు. సర్టిఫికేట్ చూసి మీకు ఇన్విటేషన్ మాత్రం ఇస్తారు, జాబ్ సంపాదించాల్సింది మీరే. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూలోని మీ సర్టిఫికేట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వదు, జాబ్ మీరే పెర్ఫార్మెన్స్ చేయాలి. ఇంటర్వ్యూలో అందరి దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి, బట్ మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాల్సింది మీరే. ఓకే, జూపిటర్ లింక్ కూడా ఇస్తాను నేను, హ్యాన్కొండ సాఫ్ట్వేర్ లింక్ కూడా ఇస్తాను. అది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఓకే, అన్ని కోర్సెస్ కి మీరు జాయిన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పైథాన్ బేసిక్స్ తో మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఈజీగా సంపాదించవచ్చు. ఇప్పుడు నేను చెప్పే క్లాసెస్ తో పైథాన్ బేసిక్స్ తో ఒక జాబ్ ఈజీగా సంపాదించవచ్చు. అల్గారిథం డెఫినేషన్ ప్లీజ్. అల్గారిథం అంటే సింపుల్ గా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మన మైండ్ లో రన్ అయ్యే ఒక ప్రాసెస్ అని చెప్పచ్చు అల్గారిథం అని. అది అల్గారిథం అనేదాన్ని కూడా రేపు బేసిక్ కీవర్డ్స్ లో ఉన్నాయి కదండి, అది నేను మీకు చెప్తాను అల్గారిథం ఏంటనేది. సార్ ఐ నెవర్ లర్న్ C++. కెన్ ఐ లర్న్ నేర్చుకోవచ్చండి మీరు. C++ ఏ లాంగ్వేజ్ రాకపోయినా సరే పైథాన్ నేర్చుకోవచ్చు. నిజంగా పైథాన్ నేర్చుకుంటే C++ చాలా ఈజీ అయిపోతుంది. ఛానల్ నేమ్ ఆల్రెడీ పెట్టాను కదా, చిన్న.csp అని చెప్పేసి ఉంటుందండి. మీకు ఒకసారి కావాలంటే మీకు ఒకసారి షేర్ ఇస్తాను చూడండి. ఒక్క నిమిషం, నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను. అదే లార్డ్ కృష్ణ ఉంది కదా, అదేనండి. అందులో ఈ రోజు వీడియో అయితే నేను అందులోనే అప్లోడ్ చేస్తాను. సో మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, ఓకే, ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టేశారు. ఫైన్, ఆ లింక్ తీసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ లింక్ పెట్టేశారు కాబట్టి ఇది అవసరం లేదనుకుంటున్నాను. తర్వాత వీడియో లింక్ ఈ రోజు నేను పెడతానండి. వీడియో లింక్ ఛానల్ అయితే సేవ్ చేసుకోండి. ఛానల్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నా మీకు వీడియోస్ వస్తుంది మీకు. కాకపోతే మీరు ఖాళీ టైంలో ఛానల్ కింద ప్రాబ్లం లేదు. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి. మాక్సిమం అల్గారిథం డెఫినేషన్ అనేది నేను రేపు చెప్తాను. ఎందుకంటే ఇంకా ఈ రోజు క్లాస్ లో ఎక్కడితో ఎండ్ అయిపోయింది కదా, బేసిక్ కీవర్డ్స్ దగ్గర ఎండ్ అయింది. అందరూ అల్గారిథం కూడా ఉంది. ఇప్పుడు చెప్తే మరి టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి రేపు మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. రేపటితో ఎగ్జాక్ట్ ప్రోగ్రామింగ్ కూడా మనం దిగుదాం. ఆర్ యూ ఫెసిలిటేటర్ ఇంపాక్ట్? నేను దాంట్లో కూడా ఫెసిలిటేటర్ ట్రైనర్ కూడా అండి ఇంపాక్ట్ లో. అందులో ఇంపాక్ట్ లో నేను మెంబర్ని, ట్రైనర్ నేను అందరూ కూడా. గుడ్ ఫర్ టుడే సిచ్యువేషన్. మీరు ఏది నేర్చుకున్నా ఈ రోజులో ఉన్న సిచ్యువేషన్ కి గుడ్డే.
ఏది నేర్చుకున్నా మీకు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో డెఫినెట్గా. ఈ రోజు ఉపయోగపడినంత మాత్రం మనకి జరగవు. ఓకే, ఏది నేర్చుకున్నా ప్రాపర్గా నేర్చుకోండి, జాగ్రత్తగా బేసిక్స్ అవి నేర్చుకొని పక్కన పాడేసుకోకుండా ఇప్పుడు ఎప్పుడు అడిగినా చెప్పేటట్టు ఉండాలి. నా నెంబర్ నేను షేర్ ఇస్తాను కదా తర్వాత, ఇప్పుడు 3 డేస్ తర్వాత గ్రూప్ క్రియేట్ చేస్తాను కదా, అప్పుడు నా నెంబర్ మీకు తెలుస్తుంది. వాట్సాప్ గ్రూప్ 3 డేస్ తర్వాత క్రియేట్ చేస్తాను, ఎందుకంటే ఈ నెంబర్ రేట్ కూడా ఉంటే కౌంట్ బట్టి నేను డిసైడ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్. ప్లీజ్ కన్క్లూడ్ దిస్ మీటింగ్. ఓకే, ఈరోజు హోప్ అందరికి చెప్పినవన్నీ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను నేను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మనం రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం. అందరూ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. Rahman, please conclude this meeting.